They're doing the 6th chapter, you're supposed to. So, Ajnanatamrandasya Jnananjana Shalakya Chakshuranmilitam Yena Tasmai Sri Gurave Namaha. Sri Chaitanya Manobishtam Sthapitam Yena Bhutale Swayam Rupakadamahyam Dadati Shubhadantikam. Vandeham Sri Guru Sri Dupatikamulam Sri Gurun Vishnumamsya Sri Rupam Sagrajatam Sahagana Raghunathanvitam Tam Sajivam Sadvaitam Savadutam Parijana Sahitam Krishna Chaitanya Devam Shri Radha Krishna Padan Sagan Lalita Shri Vishakantansya He Krishna Karuna Sindhu Deenabandhu Jagatpate Gopeshu Gopika Kanta Radha Kanta Namosate Saptakanchana Gaurangi Shri Radhe Vrindavaneshwara Shivan Sute Dev Pranamamani Panchakalpatarubhyascha Kripa Sindhubhyo Pattanam Pavanabhyo Vaishnavabhyo Namo Jai Sri Krishna Chaitanya Prabhu Nityananda Shri Advaita Gadadhar Shri Gaura Hare Krishna 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 Hare 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 Ram 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 Hare Hare Kam Karate Vachalam Bangam Langayate Girim Yat Kripatahum Mande Shri Gurundanataranam Paramananda Mala Sri Chaitanya. So మానవ జన్మ చాలా అరుదైనది. సో అందుకని మళ్ళీ ఒకసారి శరీరం పోతే మళ్ళీ తిరిగి మానవ జన్మ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకని ఏంటంటే సో మనం ఆధ్యాత్మిక జీవితానికి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. కోటాను కోట్ల జన్మలు మనం కుక్క నక్క పిల్లి పంది అన్ని జీవరాశుల్లోని మనం వెళ్ళి ఉన్నాం యూనో. సో అందుకని ఏంటంటే సో యాక్చువల్గా ఎందుకు మాట్లాడుతున్నా అంటే నిన్న అసలు నాట్ నిన్న లాస్ట్ ఆదివారం మీరు ఎంతమంది టెంపుల్ జాయిన్ అయ్యారో తెలియదు కానీ గోవర్ధన్ పూజ, దీపావళి అని గోవర్ధన్ పూజ ఎందుకు జరిగింది. దాని తర్వాత వెన్స్డే స్వామి ప్రభుపాద పరంపదించిన దినం యూనో తిరోభావం. అందుకని ఇవాళ నేను అనుకున్నాను 6వ చాప్టర్ మొదలు పెట్టే బదులు ప్రభుపాద తాలూకా యూనో we will discuss about the founder acharya ప్రభుపాద గురించి. ఆయన గురించి మనం ఎప్పుడు మాట్లాడలేదు, రైట్? సో మనం 6వ చాప్టర్ చూద్దామంటారా ప్రభుపాద గురించి డిస్కస్ చేద్దాం? లెట్ us see. ప్రభుపాద గురించి. అవును ప్రభుజీ. ప్రభుపాద, థ్యాంక్ యూ. మిగిలిన వాళ్ళు జనార్దన్ జీ ప్రభుపాద గురించి. ప్రభుపాద గురించి చెప్పండి. సో అదేంటి సో స్మాల్ ప్రెజెంటేషన్. నేను ఆ రోజు జాయిన్ అయ్యాను ప్రభుజీ. జాయిన్ అయ్యాను, అది బాగా జరిగింది. 2-3 hours జరిగింది ఆ రోజు. సో చైతన్య మహాప్రభు పేరు దాదాపు స్క్రిప్చర్స్ లో వస్తుంది అనమాట. భాగవతంలో అగ్ని పురాణాల్లో వస్తుంది. సో భాగవతంలో 11వ స్కందంలో వస్తుంది, భవిష్య పురాణంలో వస్తుంది. యాజ్ ఎ ఇన్కార్నేషన్ ఆఫ్, అంటే మనం ఇన్ని పురాణాలు ఎప్పుడు చదవం కాబట్టి మనకు తెలియదు. సో చైతన్య మహాప్రభు కృష్ణ వర్ణంతి సాకృష్ణం సాంగోపంగస్త్ర భాషణం యజ్ఞేన సంకీర్తనైర్ప్రాయ యజంతి సుమేధస కలియుగే కీర్తనారంభే భవిష్యామి సచిసుత. చైతన్య మహాప్రభు తల్లి పేరు సచిమాత. అందుకని సో ఆయన పేరు యుగావతారం. కృష్ణుడి తాలూకా అవతారాలు అనేకం. లీలావతారం, మన్వంతర అవతారం, యుగావతారం, శక్తేశ అవతారం, మరి పురుషావతారాలు సో అందుకని అంటే ఈ పేర్లు ఇప్పుడు మనకి ఏంటంటే ఆంధ్రలో అవతారాలు అంటే 10 అంత అలాగా అనుకోవడమే తప్పించి, కానీ మీరు శాస్త్రం భక్తి యోగం కూలంకషంగా చదివితే సముద్రం మీద ఎన్ని కెరటాలు వస్తాయో కృష్ణుడికి అన్ని అవతారాలు ఉంటాయి. యుగావతారం, లీలావతారం, అంటే ఇవి టైప్స్. మళ్ళీ ఒక దాంట్లో కొన్ని 100,000 అదనమాట. శక్తవేష, మన్వంతర, సో ఈ పురుష అవతారాలు, సో డిఫరెంట్ వెరైటీస్ అనమాట అది. సో చైతన్య మహాప్రభు యుగావతారం. యుగావతారం అంటే ప్రతి యుగానికి ఒక ధర్మం ఉంటుంది.
ఆ ధర్మాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కోసం 4 యుగాల్లో 4 అవతారాలు ఉంటాయి. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. సత్యయుగానికి కృత్ కృతే ఉపనిషత్తులు ఏమంటాయి? కృతే ధ్యాయతో విష్ణు. యూనో సత్యయుగానికి ధ్యానం అంటే ప్రతి యుగంలో ఒక ప్రాసెస్ ఉంటుందన్న. ఆ ప్రాసెస్ మీరు ఫాలో అయితే మీకు మీకు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుంది. ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. జరిగి మీరేంటంటే మీరు భగవంతుడి పట్ల ప్రేమ వచ్చి మీరు కృష్ణ బేసికల్ గా స్పిరిచువల్ వరల్డ్ వైకుంఠానికి వెళ్తారు. యూనో త్రేతాయుగం అంటే అందుకని యుగావతారం ఫర్ సత్యయుగం లేదా కృతయుగం అంట తెలుగులో. అదేంటంటే శ్వేత. యూనో శ్వేత, the color is Sweta, and that person, that yajna, that Purusha is actually Sweta. He would come and establish a dhyanam. So the next yuga, is a brahmachari, so he's white in color. The next yuga, the రాముడి కాలంలో ఏంటంటే యుగావతారం రాముడి కాలంలో త్రేతాయం యజతో మగి, యజ్ఞం అన్నది రాముడి కాలంలో సెల్ఫ్ రియలైజేషన్ అంటే త్రేతాయుగంలో, త్రేతాయుగం అంతంలో వచ్చాడు రాముడు, వేరే విషయం. సో అందుకని త్రేతాయుగంలో యుగావతారం ఎవరంటే రక్త అంటే హీఈస్ రెడ్ ఇన్ కలర్, అంటే ఎర్రగా. సో హీ ప్రీచ్ టు ఎవరు మన కర్దముని. కర్దమునికి తర్వాత పుట్టింది కపిలముని. కపిలముని ఈజ్ ఆల్సో కృష్ణ ఇన్కార్నేషన్. సో అందుకని శ్వేత, శ్వేత తర్వాత రక్త కలర్ ఇస్ గోల్డెన్, సారీ రెడ్డిష్. దెన్ నెక్స్ట్ యుగావతారం ఇన్ ద్వాపర యుగ, వి ఆల్ నో కృష్ణ, బట్ కృష్ణ ఇస్ నాట్ యుగావతార. కృష్ణ ఇస్ యాక్చువల్లీ సుప్రీం లార్డ్ ఈజ్ అవతారి. అవతారం అంటే కింద దిగడం తెలుగులో. సో భాగవతం ఏమంటుందంటే కృష్ణస్థ భగవాన్ స్వయం ఏతే చాంసకలాపుంస కృష్ణస్థ భగవాన్ స్వయం ఇంద్రార వ్యాకులంలోకి హృదయంతి యుగ. సో అందుకని యుగావతారం ఫర్ ద్వాపరయుగం. ద్వాపరయుగంలో సాధన ఏంటి? డైటీ వర్షిప్, పూజ. సో ద డైటీ, ద యుగావతారం ఇస్ బ్లాక్ ఇన్ కలర్. He came to establish, not Krishna of course, he came to establish deity worship, puja. In the Kaliyugam Yugavataram, is golden. And what he will do? He'll come and preach Nama Sankirtana. మీరు చూసుకున్నారు అనుకోండి, కలియుగంలో మీరు అడవికెళ్ళి తపస్సు చేయలేరు. యజ్ఞయాగాలు చేయడానికి టైం లేదు, ధనం లేదు, మంత్రాలు నోటికి సరిగ్గా ఎవరికి తిరగవు. పూజ చేయాలంటే ఎలాబరేట్ గా మనసు కుదురుగా పెట్టుకుని పూజ చేయడం కూడా ఎవరికి సాధ్యం కాదు. ఎందుకంటే మనం విపరీత ఆతృత, ఎప్పుడు రేపేమవుతుంది. ఇవాళ ఉద్యోగం ఉంది, నాది 6 నెలల తర్వాత ఉంటుందా. సో ఇవాళ నా పిల్లల మాట వింటారు. సో భార్యాభర్తల మధ్య రిలేషన్ బాగుంటుంది. ఓల్డ్ ఏజ్ లో ఏమవుతుంది. సో ఎప్పుడు కలియుగం అంటే చింత. అందుకని ఏంటంటే కలియుగంలో ఇవన్నీ నిజంగా మీకు సెల్ఫ్ రిలేషన్ రావాలి, మనం వైకుంఠానికి వెళ్ళాలంటే దానికి కలియుగం తాలూకు యుగావతారం 11వ స్కందంలో ఉంటుంది. యాక్చువల్గా కృష్ణవర్ణం తిస్సా కృష్ణ సంగోపంగ స్థిర పర్ష లార్డ్ చైతన్య యజ్ఞీయ సంకీర్తన ఏర్పడారు. మీరు ఏం చేయక్కర్లేదండి, ఒక్కసారి హరే కృష్ణ మంత్రం, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో చైతన్య మహాప్రభు పేరు భాగవతంలోనే కాదు, మహాభారత్, పురాణాలు, ఉపనిషత్తులు, గోపాలతాపన ఉపనిషత్తు, చైతన్య ఉపనిషత్తు, సో ఇలాగా వీటిలో వస్తుంది అనమాట. సో చైతన్య మహాప్రభు ఒక 500 సంవత్సరాల క్రితం వచ్చారు. వచ్చి ఈ హరికృష్ణ మంత్రం కలిసంత్రుల ఉపనిషత్తులో ఉంటది. అదేం చేశారంటే అందరికీ చైతన్య మహాప్రభుని ఎవరైతే చూసారో వాళ్ళకి వస్తేనే కృష్ణ ప్రేమ వచ్చేదంట. చూస్తే చాలు హరే కృష్ణ. మీకు తెలుసు, ఆంధ్రలో ప్రతాపరుద్ర మహారాజ్ గురించి మీరు ఎవరైనా చదివలేదు నాకు తెలియదు, కానీ గజపతి ప్రతాపరుద్ర. సో ప్రతాపరుద్ర మహారాజ్ బిగ్ ఫాలోవర్ యాక్చువల్లీ లార్డ్ చైతన్య. సరే సో చైతన్య మహాప్రభు ఈ కేమ్ యాజ్ అ డివోటీ.
ఈ కేమ్ యాజ్ అ డివోటీ. చైతన్య మహాప్రభు మనం ఏడిస్తే 2-3 చుక్కలు వస్తాయి అంతే. చైతన్య మహాప్రభు అంటే రాధాభావ సోలితం నోమి కృష్ణ స్వరూపం యూనో సో శ్రీకృష్ణ చైతన్య రాధా కృష్ణ నహి అన్య రాధా కృష్ణ ప్రణయ వికృత ఆహ్లాదని శక్తి రస్మాత్ ఏకాత్మానో అపి భూపున దేహవేతో గతోతో శ్రీ చైతన్యక్యం ప్రకటవదన తద్వయం చక్యమాత్రం రాధాభావ సోలితం నౌమి కృష్ణ స్వరూపం. సో కృష్ణ బట్ ఏంటంటే కృష్ణ తల కలర్ బ్లూష్ బ్లాక్, మరి రాధారాణి తల కలర్ గోల్డెన్. గౌరాంగం అంటే గౌర అంటే గోల్డెన్. సో రాధారాణి కలర్ బంగారు రంగు, తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి. సో అందుకని ఏంటంటే సో కృష్ణ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ డివోటీ రాధారాణి. అందుకని రాధాభావం చైతన్య మహాప్రభు తల గోల్డెన్. సో తనకి ఏంటంటే ఒక డివోటీ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, రాధాభావం ఎలా ఉంటుంది, అందుకని ఈ కేమ్ ఇస్ అ డివోటీ. సో చైతన్య మహాప్రభు ఏడిస్తే క్రై ఫ్లడ్ అంతే, చుట్టుపక్కల అసలు చెరువులు అయిపోవాలి అన్ని 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 కన్నీళ్ళు సో ఎవరైతే చూస్తారో చైతన్య మహాప్రభు వాళ్ళకి ఉత్తనే కృష్ణ ప్రేమ వచ్చేదంట. ఆంధ్రాలో యాక్చువల్గా మనందరం తెలుగు వాళ్ళు రైట్, ఆంధ్రాలో బస్సుల మీద ఉంటుంది హరే కృష్ణ మంత్రం. చైతన్య మహాప్రభు యాక్చువల్గా ఆంధ్ర వచ్చారు. సో ఆయన జగన్నాథపురి రథయాత్ర పురిలో ఉండేవారు. ఆ రథయాత్రలో డ్యాన్స్ చేస్తే చెప్పాను కదా, ఏ చైతన్య మహాప్రభు ఆ ప్రేమ వరదలై పొంగి ప్రవహించేది సో ఇది చైతన్య మహాప్రభు గోదావరి నది ఒడ్డున కొవ్వూరు అని ఊరుంది. మీలో ఎంతమంది నాకు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి నాకు తెలియదు కానీ సో ఈ కొవ్వూరులో గోదావరి నది ఒడ్డున చైతన్య మహాప్రభు ఐఎమ్ అ కాంబినేషన్ ఆఫ్ రాధాని కృష్ణ అని చెప్పి ఈ స్వరూపాన్ని చూపించారు ఆయన సో అందుకని చైతన్య చరితామృతం పుస్తకంలో గోదావరి నదికి ఎస్పెషల్లీ కొవ్వూరుకి చాలా ప్రామినెన్స్ ఉంది. ఎందుకంటే ఆయన సో నో వన్ హ్యాండ్ యూఆర్ లుకింగ్ లైక్ ఏ బ్లూష్ బ్లాక్ కృష్ణ, అనదర్ హ్యాండ్ యూఆర్ లుకింగ్ లైక్ రాధారాణి గోల్డెన్ రాధారాణి. హూ ఆర్ యూ అంటే చైతన్య మహాప్రభు డిస్ప్లే దిస్. సో అలాగే చైతన్య మహాప్రభు వృందావనం వెళ్తున్నప్పుడు జార్ఖండ్ ఫారెస్ట్ లో చిన్నప్పుడు ఆంధ్రలో అంటే నేను కొంచెం అయితే చైతన్య మహాప్రభు చూన్నాను. జార్ఖండ్ ఇప్పుడు వృందావనం వెళ్ళాలంటే జార్ఖండ్ ఫారెస్ట్ నుంచి వెళ్ళిపోతుంటే చైతన్య మహాప్రభు జంతువులకి, పులులకి, సింహాలకి, ఏనుగులకి హరే కృష్ణ జపం చేయండి అంటే ఆ ఏనుగులకి, సింహాలకి, పుల్లికి ఉత్తనే కృష్ణ ప్రేమ వచ్చి వాళ్ళ మీరు అంటే ఎన్మిటి వైరభావం మర్చిపోయి ప్రేమ ఆవేశంతో అవి గెంతి 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 సో అలా చైతన్య మహాప్రభు వాటిని కూడా మార్చారు. పుల్లకి, సింహాలకి, ఏనుగులకు కూడా భగవంతుడు ప్రేమ ఇచ్చారు, ఆ కృష్ణ ప్రేమ ఇచ్చారు. సో ఇప్పటికీ మీరు జార్ఖండ్ ఫారెస్ట్ వెళ్తే అక్కడ ఈ సింహాలు, ఈ ఏనుగుల తాలూకా రాతి మీద ప్రింట్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని కానీ శాస్త్రంలో ఏముంటదంటే కృష్ణనామం ప్రపంచం నలుమూల వెళ్తుందని ఉంటది. కృష్ణనామం ప్రపంచం నలుమూల వెళ్తుంది అని ఒక ప్రిడిక్షన్ ఉంది. సో చైతన్య మహాప్రభు కూడా ప్రిడిక్షన్ చెప్పారు. పృథ్వీ ఆచేత నగనాదిగరం సర్వత్ర ప్రచారం. సో కృష్ణనామం ప్రపంచం అంతా వెళ్తుంది. సో కృష్ణనామం నా పేరు కూడా ప్రపంచం అంతా వెళ్తుంది. సో హరే కృష్ణ మూమెంట్ ప్రపంచం అంతా వెళ్తుంది అన్నారు. మరి ఎవరు తీసుకెళ్తారు? సో ఎవరు తీసుకెళ్తారంటే అందుకని సరే ఈ పాయింట్ ఒకటి చెప్తాను. గోలోక వృందావనం అన్నది వైకుంఠంలో ఉన్న అత్యున్నతమైన స్థాయిలో ప్లానెట్ గోలోక వృందావనం. గోలోకం అంటే కృష్ణలోకం. కృష్ణలోకంలో 2 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక కంపార్ట్మెంట్ లో కృష్ణుడు రాధారాణి, కృష్ణుడు రాధారాణి ఉంటారు గోపికలు. అదే రెండో కంపార్ట్మెంట్ లో సో చైతన్య మహాప్రభు అండ్ తన అసోసియేట్స్, వాళ్ళ డివోటీస్, వాళ్ళందరూ కీర్తన చేస్తూ ఉంటారు. సో మీరు కృష్ణుని పూజిస్తే
రాధాకృష్ణులు పూజిస్తే మీరు గోల బృందావనం వెళ్తారు. గోల బృందావనంలో ఫస్ట్ కంపార్ట్మెంట్కి వెళ్తారు, ఫస్ట్ పోర్షన్. సో లార్డ్ చైతన్య మహాప్రభుని పూజిస్తే హరే కృష్ణ మంత్రం జపం చేస్తూ ఆ సాధన చేస్తే మీరు ఈ గోల బృందావనంలో సెకండ్ కంపార్ట్మెంట్కి వెళ్తారు. సో ఇంతకీ విషయం ఏంటంటే ఇంతవరకు బాగానే ఉంది, కానీ ఎవరు తీసుకెళ్తారు? ఇప్పుడు క్రిస్టియానిటీ కంటే బిలియన్స్ ఉన్నాయండి. క్రిస్టియానిటీ దగ్గర డబ్బులు ఉన్నాయి, క్రిస్టియానిటీ దగ్గర పవర్ ఉంది. సో అందుకని చెప్పి ప్రపంచం అంతా తీసుకెళ్తున్నారు, రైట్? మరి ఇండియా దగ్గర డబ్బులు లేవు, థర్డ్ వరల్డ్ కంట్రీ. ఇండియన్స్ దగ్గర ఎప్పుడైతే డబ్బులు లేవు, మీకు వ్యవసాయం రాదు అసలు. యాక్చువల్గా అందరూ వింటున్నారా? ఎవరు ఒకరు తీసుకెళ్ళాలి, ప్రిడిక్షన్ ఉంది. సో ఈ చైతన్య మహాప్రభు లీనియేజ్ లో అంటే ప్రభుపాద మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఈ 4 సంప్రదాయాలు ఉంటాయి. అందులో మనది బ్రహ్మ మధ్వ గౌడీ సంప్రదాయం. సో బ్రహ్మ ప్రభుపాద అమెరికా వచ్చినప్పుడు నేను ఉత్తన గురువుని కాదు, ఆమె గురు డైరెక్ట్లీ కనెక్టెడ్ టు గాడ్. భగవంతుడి తాలూకా పరంపరలో నేను 32వ గురువు అని ప్రభుపాద చెప్పారు యాక్చువల్గా. సో కృష్ణుడు భాగవతంలో మొదటి శ్లోకం జ్ఞానాన్ని వేదాలని బ్రహ్మకి ఇచ్చాడు. యాక్చువల్గా ఆ బ్రహ్మ నారదమునికి ఇచ్చారు, నారదముని వ్యాసుడికి ఇచ్చారు, వ్యాసుల వారు 13వ సెంచరీలో మధ్వాచార్యకి ఇచ్చారు. మధ్వాచార్య నుంచి అలా కిందకు వస్తే మధ్వాచార్య అంటే ఉడివి, మధ్వాచార్య లీనియేజ్ లో లార్డ్ చైతన్య వస్తారు. మాధవేంద్రపురి, ఈశ్వరపురి, లార్డ్ చైతన్య. సో ఎంతవరకు బాగానే ఉంది. చైతన్య మహాప్రభు మొత్తం సౌత్ ఇండియా అంతా ప్రచారం చేశారు. అందుకని మీరు ఆంధ్రలో ఎక్కడికి వెళ్ళినా హరికృష్ణ మంత్రం ఉంటుంది. మీరు ఇప్పుడు నార్త్ల బృందావనం వెళ్ళినా, లేదా బెంగాల్ వెళ్ళినా, గుజరాత్ వెళ్ళినా. సో ఇంత బాగానే ఉంది, కానీ ప్రపంచం అంతా ఎలా వెళ్తుంది? ఎవరు తీసుకెళ్తారు? సో ప్రభుపాద్ గురువు గారి పేరు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్. మీ అందరికీ ఈ వ్యక్తి గురించి తెలియాలండి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ రోజుకి 192 రౌండ్లు చొప్పున 10 సంవత్సరాలు 192 రౌండ్లు చేశారు. డూ యూ అప్రిషియేట్? ఎన్ని రౌండ్లు రోజుకి? 192 రోజుకి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వాళ్ళ నాన్నగారు భక్తినాథ్ ఠాకూర్ బ్రిటిష్ గవర్నమెంట్ లో పెద్ద మెజిస్ట్రేట్. అండ్ బట్ ఈస్ వెరీ ఎంపవర్డ్. మీకు అందరికి తెలియాల్సింది ఏంటంటే మనం రాజారాం మోహన్ రాయ్ గురించి చదివాం, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ గురించి చదివాం, ఇండియాలో ఉన్న రిఫార్మర్స్ ఎవరైతే వాళ్ళందరూ చదివారు, కానీ భక్తినాథ్ ఠాకూర్ గురించి చదవలేదు. ఎందుకు చదవలేదు అనుకున్నారు? ఎప్పుడు కూడా స్పిరిచువాలిటీని బ్రిటిషర్స్ తొక్కేశారు. రాజారాం మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ రెస్పెక్టెడ్ భక్తినాథ్ ఠాకూర్ వెరీ హైలీ. He wrote 100 books and he was a magistrate, అంటే నెక్స్ట్ గవర్నర్ జనరల్ అప్పట్లో. కానీ ఆయన పేరు ఎందుకు రానివ్వరు? స్పిరిచువాలిటీ అంటే తొక్కేయాలన్నమాట, బ్రిటిషర్స్ తాలూకా మోటివ్ అది. ఎనివే, సో అందుకని భక్తినాథ్ ఠాకూర్ వాళ్ళ అబ్బాయి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తండ్రి మ్యాజిస్ట్రేట్, అంటే నెక్స్ట్ గవర్నర్ జనరల్. కానీ ఏమంటున్నాడు? యాక్చువల్గా భక్తినాథ్ ఠాకూర్ సివిల్స్ 14 సార్లు రాస్తారు. బ్రిటిషర్స్ ఆ రోజుల్లో ఎడ్యుకేటెడ్ ఇండియన్స్ అంటే భయం. ఎందుకు? వాళ్ళు ఒక మూమెంట్ తీసుకొస్తారు గవర్నమెంట్ పడగొట్టడానికి అని చెప్పి. భక్తినాథ్ ఠాకూర్ టోల్డ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్, నేనేమి గవర్నమెంట్ ని నేను అటువంటి రెవల్యూషన్ తేవాలనుకోవట్లేదు, ఐ వాంట్ బ్రింగ్ అ స్పిరిచువల్ రెవల్యూషన్, టెల్ దెమ్. కావాలి ఫెయిల్ చేస్తున్నారు నన్ను. అండ్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ said, no, he is not a very political minded person, go ahead. అంటే then they passed him, then he cleared civils. ఎవరు? ప్రభుపాద గురువు గారి నాన్నగారు. ఈజ్ ఆల్సో గురు యాక్చువల్లీ, భక్తినాథ్ ఠాకూర్. అండ్ 100 పుస్తకాలు రాశారు ఆయన. యూ వుడ్ స్లీప్ ఓన్లీ 2 hours. సో రాజారాం మోహన్ రాయ్, ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ లిటరల్లీ హెల్డ్ హై రిగార్డ్ ఫర్ భక్తినాథ్ ఠాకూర్. ఎందుకు? హీ వాజ్ అ మ్యాజిస్ట్రేట్ and one step below governor general. కానీ he said, I want to create a spiritual revolution.
అందుకని వాళ్ళ అబ్బాయిని ఇప్పుడు మీరు అమెరికా వచ్చారనుకోండి, యూ వాంట్ యువర్ సన్ టు ఓపెన్ ఎ కంపెనీ ఇన్ అమెరికా, రైట్? కానీ భక్తి వినోద్ ఠాకూర్ అలా కాదు. హీ వాంటెడ్ భక్తి శ్రీనివాస సరస్వతి, సన్ నేమ్ ఇస్ భక్తి శ్రీనివాస సరస్వతి. యూ స్టార్ట్ ఎ స్పిరిచువల్ రెవల్యూషన్. ఎందుకంటే ఈ ఈ మూమెంట్ ప్రపంచం అంతా వెళ్తుంది నలుమూలలా. మరి 400 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 100 ఏళ్ళు ఉంది. సో అందుకని అంటే ఆ మూమెంట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే డబ్బులు పనికిరావు, మ్యాన్ పవర్ పనికిరాదు, పనికొచ్చేది ఏంటి? స్పిరిచువల్ స్ట్రెంగ్త్ అని చెప్పి ప్రభుపాద అంటారు. ఎప్పుడు ప్రభుపాద ఒకటే మాట, మై గురు ఇస్ అ వైకుంఠ మ్యాన్, ఈస్ డిసెండెడ్ ఫ్రమ్ స్పిరిచువల్ వరల్డ్. మా గురువు గారు 192 రౌండ్లు రోజుకి చేశారండి. నైష్టిక బ్రహ్మచారి, టోటల్ కంట్రోల్ అన్న. యూనో ఈ నైష్టిక బ్రహ్మచారి అంటే మీకు అంతమందికి అర్థమవుతుంది నాకు తెలియదు, కానీ నైష్టిక బ్రహ్మచారి అంటే అసలు he never looked at anybody, not to forget about anybody. He never spilled his seminal force. అది భక్తి శ్రీనివాస ఠాకూర్. అండ్ ఈ ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేయాలని చెప్పి ఏం చేశారు, దానికి స్పిరిచువల్ స్ట్రెంగ్త్ కావాలి, సో కృష్ణుడి శక్తి కావాలని చెప్పి 192 రౌండ్లు 10 ఏళ్ళు చేశారు. అంటే హరే కృష్ణ మంత్రాన్ని ఒక 100 కోట్ల నామాలు చెప్పించారు. 100 కోట్లు. ఒకరోజు ఏమవుతుందంటే, రెండోది ఏం ఇంట్లో కూర్చొని చేశారు ఇది కాదు. నువ్వు వెళ్ళిపోయి బయట ఉంటే ఒక చిన్న పాక వేసుకుని ఆ పాకలో కూర్చొని చేస్తుంటే, మీకు తెలియదే ఉంది, ఆంధ్రలో వరదలు వస్తాయి, ఆంధ్ర కానీ బెంగాల్లో కానీ. ఒక రోజు వరదలు తుఫాన్ వచ్చి రూఫ్ ఎగిరిపోయింది. రిపేర్ చేస్తే జపం అవదు. అందుకని చెప్పి పాపం గొడుగు పెట్టుకుని 4 రోజులు గొడుగుతూనే చేశారు. గోవిందం లేదు 4 రోజులు, కానీ 192 రౌండ్లు చేశారు. బాగుందా లేదా? అవును ప్రభుజీ, 192 సార్లు అంటే అసలు ఇంకా గ్యాపే లేదు, నిద్ర లేసి చెప్పి పండుకోపోయేదాకా 10 ఏళ్ళు. అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. వాళ్ళ ఆయనకి ఆయన ఇప్పుడు ఈలోగా ఏమైందంటే, వాళ్ళకు ఆయన గురువు గారు గౌర్ కిషోర్ దాస్ గారు, తర్వాత వాళ్ళ నాన్నగారు భక్తి వినోద్ ఠాకూర్ ఇద్దరు 1914లో ఒక ఏడాది గ్యాప్ లో ఇద్దరు పరంపదించారు. ఆయన ఒక్కళ్ళే ఉన్నారు, డబ్బులు లేవు, ఏది లేదు, ప్రచారం చేయాలి, ఎవరు లేరు. అలాంటి వ్యక్తి తన స్ట్రెంగ్త్ తో ఇండియాలో 64 ఈ మఠాలని స్థాపించారు. 60,000 మంది శిష్యులకి ఇనిషియేషన్ ఇచ్చారు. ఎంతమంది? 60,000 మంది డిసైబుల్స్. ఈ 60,000 మంది డిసైబుల్స్ లో ఒక వ్యక్తి ఎవరు? ప్రభుపాద. ఎన్ని వేల మంది డిసైబుల్స్? ఆయన దగ్గర డబ్బులు లేవు, తండ్రి లేరు, గురువు గారు లేరు, ఇద్దరు పరంపదించారు 1914లో. కానీ ఆ శక్తి, అందుకని ఏంటంటే మనం ముందుకెళ్ళాలంటే విపరీతమైన ఆధ్యాత్మిక శక్తి ఉంటేనే అనలేము. సో ఆయనకి ఏమీ లేని నుంచి స్క్రాచ్ లో మొదలు పెడితే, 0 నుంచి మొదలు పెడితే ఆయనకి వచ్చినవి, ఆయన ఎక్కువ 62 ఏళ్ళు 63 ఏళ్ళు బతికారు అంతే. 60,000 మంది శిష్యులు, 64 టెంపుల్స్ ఓపెన్ చేశారు ఆయన. ఈ 60,000 మంది శిష్యుల్లో ఒక వ్యక్తి ఎవరు? ప్రభుపాద. యాక్చువల్లీ ఐ వాంట్ ఎవ్రీవన్ ప్లీజ్ లిసన్. వింటున్నారా? శ్రీధర్ ప్రభు, అనిల్ ప్రభు, అనిల్ దన్నావి ప్రభు, నవ్య శ్రీనివాసజీ, ఇట్స్ వెరీ ఇన్స్పిరేషనల్. యాక్చువల్గా నేను పాజిటివ్ యాటిట్యూడ్ సెమినార్స్ చేస్తున్నాను స్టూడెంట్స్ కి, అండ్ ఐ స్పీక్ ఆన్ దిస్. అండ్ ప్రభుపాద లైఫ్ ఏమి, ఇట్స్ నాట్ షార్ట్ ఆఫ్ వండర్స్. నిజంగానే ప్రభుపాద లైఫ్ ఇస్ నెవర్ షార్ట్ ఆఫ్ ఎనీ వండర్, నాట్ షార్ట్ ఆఫ్ ఎనీ వండర్. చూడండి, సో ప్రభుపాద ఏంటంటే కలకత్తాలో పుట్టారు. 5 ఏళ్ల వయసులో చాలా ఉన్నతమైన కుటుంబం, ధనికుల కుటుంబంలో పుట్టారు ప్రభుపాద. వాళ్ళ నాన్నగారు బిజినెస్ మ్యాన్. వీళ్ళందరూ ఏంటంటే చైతన్య మహాప్రభు, సో వీళ్ళు దీన్ని కలకత్తాలో పుట్టారు. వీళ్ళు ఏంటంటే కలకత్తాకి ఏంటంటే రథయాత్ర, పూరి దగ్గరే కాబట్టి
సో 5 ఏళ్ల కుర్రవాడు ప్రభుపాద నేను రథయాత్ర చేస్తాను గట్టిగా గొడవ పెడతారు ప్రభుపాద. అంటే వాళ్ళ నాన్నగారు ఒక రథం తెచ్చిస్తారు. రథం తెచ్చిస్తే ప్రభుపాద మేడ్ ఇట్ వెరీ సీరియస్. రోజు యూనో పొద్దున సాయంత్రం ఆరతి చేసి రథయాత్ర. సో అందరూ సీరియస్ గా పార్టిసిపేట్ చేశారు రథయాత్ర. 5 ఏళ్ల వయసులో ప్రభుపాద రథయాత్ర ఆర్గనైజ్ చేశారు. చేస్తే వాళ్ళందరూ సీరియస్ తీసుకుంటారు. సో ప్రభుపాద వాళ్ళ నాన్నగారు ప్రభుపాదకి చిన్న వయసులో మృదంగం నేర్పిస్తారు. మృదంగం నేర్పించి ఇవాళ ఇంటికి సాధువులు ఎవరు వచ్చినా సరే వాళ్ళకి చాలా ప్రేమగా సేవ చేసి, మీరందరూ మీలో ఎంతమంది పేరెంట్స్ ఉన్నాయి? లెట్ మీ టెల్ యు, ఐ నో ఎవరీవన్. కృష్ణారావు Prabhu is a parent. Anil Dhannath Prabhu is becoming a father. Sridhar Prabhu is already a father. Lakshmi Mata is Mataji's mother. Nayasri is Mataji's mother. Raj Prabhu is father. Shiva Prabhu, I'm sure father. Anil Prabhu is also father. I think మీరందరూ మ్యారీడే. ఎస్. సో మీరందరూ ఒకటి తెలుసుకోవాలండి ప్లీజ్. ఐ వాంట్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్. ఏంటంటే ప్రభుపాద వాళ్ళ నాన్నగారు ప్రపంచాన్ని అంతటినీ ప్రభుపాద మారిస్తే కృష్ణ బుక్ వాళ్ళ నాన్నగారికి అంకితం ఇచ్చారు. ప్రభుపాద కృష్ణ బుక్ ప్రపంచం అంతటిని కొన్ని 100,000 మందిని మార్చింది కృష్ణ బుక్. ఆ పుస్తకాన్ని ప్రభుపాద ఏం చేస్తారు? వాళ్ళ నాన్నగారికి అంకితం ఇచ్చారు. సో మిమ్మల్ని భక్తిలో తీసుకురావడానికి ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఎవరంటే మా నాన్న అంటారు ప్రభుపాద. గౌర్ మోహన్ దేవ్ ద బిజినెస్ మ్యాన్. ప్రభుపాద తెల్లారి లేచినప్పుడు ఇలా కళ్ళు నిలువుకుంటే ఏం చూసేవారంట? టెంగ 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 వాళ్ళ నాన్నగారు ఆరతి చేస్తున్నారు పొద్దున్న. సో ఆరతి సౌండ్ విని ప్రభుపాద 3 ఏళ్ళు 4 ఏళ్ళ పిల్లడు లేచేవారు. యూనో సో పరమ స్ట్రిక్ట్ డివోటీ ఫ్యామిలీ. సో ఇంతకీ సో అందుకని ప్రభుపాదకి ఇంప్రెషన్స్ పడ్డాయి. వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చినా సాధువులు. ఇది ఇండియా 100 years ago. ప్రభుపాద 1896లో పుట్టారు. అంటే 125 ఏళ్ళ క్రితం స్టోరీ ఇది. వచ్చిన సాధువులందరినీ ఆయన వాళ్ళు బాగా సేవ చేసి ఇంత డబ్బులు ఇచ్చి, మా అబ్బాయికి రాధరాని కృప వచ్చేలా బ్లెస్ చేయండి. వావ్! మా అబ్బాయికి రాధరాని కృప ఉండాలి, రాధరాని తలకి బ్లెస్సింగ్స్ రావాలని బ్లెస్ చేయండి అని చెప్పి వచ్చిన ప్రతి సాధువుని అదే బ్లెస్సింగ్. ఏం లేదు, మా అబ్బాయికి రాధరాని బ్లెస్సింగ్స్ వచ్చేలా చూడండి అని చెప్పి కొంచెం పెద్ద అయిన తర్వాత వాళ్ళ అబ్బాయికి మృదంగం నేర్పిస్తారు. సో ప్రభుపాద మెల్లిగా కాలేజ్కి వెళ్తారు. కాలేజ్కి వెళ్తే స్కాటిష్ చర్చ్ కాలేజ్. ప్రభుపాదకి సాధువులందరూ బోగస్ అనిపిస్తుంది యాక్చువల్గా. సో ప్రభుపాద ఏం చేశారంటే 16 ఏళ్ళ వయసులో గాంధీ గారిని ఫాలో అయ్యి, ప్రభుపాద లైక్ గాంధీ వెరీ మచ్ యాక్చువల్గా. సో ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ ఒక సాధు ఉన్నాడు, వాళ్ళని చూద్దాం వెళ్దాం పదన్నట్టు. ప్రభుపాద అంటే వీళ్ళందరూ బోగస్, నేను రాను. కాదు ఈయన అలా కాదు అని చెప్పి నేను రానంటుంటే పట్టుకుని బలవంతం తీసుకెళ్తాడు. ఎందుకు? ప్రభుపాద ఇన్ హిస్ గ్రూప్ అభయ్ బాబు ఇస్ అ లీడర్. సో ఎప్పుడైతే ఇప్పుడు ఇతను అప్రూవ్ చేస్తే ఈ సాధువుని మేమందరం ఫాలో వచ్చని, ప్రభుపాద అంటే ఇప్పుడు సాధువు నాకు ఇష్టం లేదు, నేను అలా కాదు అని చెప్పి తీసుకెళ్తే ప్రభుపాద ఇలా కూర్చుంటూ ఉంటారు. దిస్ ఈస్ భక్తినాథ్ ఠాకూర్. You young Indians, why don't you preach the message of bhakti, the message of Lord Chaitanya? Why don't you preach the message of Bhagavad Gita? Proper కోపం వస్తుంది. ఏం మొట్టమొదటిసారి నేను రానంటే మా ఫ్రెండ్ తీసుకొచ్చున్నాను అని చెప్పి ప్రభుపాద కోపంగా, అంటే కొంచెం షార్ప్ టోన్లో, ఇండియా మెసేజ్, భక్తి మెసేజ్, ఇండియన్ మెసేజ్ ఎవరు వింటారండి? ఇండియా రైట్ నౌ అండర్ బ్రిటిష్ రూల్ అండ్ ఇండియా షుడ్ గెట్ ఇండిపెండెన్స్ ఫస్ట్ అంటారు ప్రభుపాద. ఇది 1922. అంటే సరస్వతి ఠాకూర్ అదే సేమ్ టోన్లో, పాలిటిక్స్ మీన్స్ donkeys will go and horses will go and donkeys will come. Politics will never change the world. Krishna consciousness is an emergency. Bhakti is an emergency. People are dying without Krishna. Karuna చూడండి, సరే ఇప్పుడు ఎలక్షన్లు జరిగాయి,
ఒక గవర్నమెంట్ పోయి రెండో గవర్నమెంట్ వచ్చింది. బట్ 2,30,000 మంది కరోనా వచ్చి చనిపోయారు. అవునా కదా! 2,30,000 మంది కరోనా నుంచి చనిపోయారు. చనిపోతున్నారు. ముసలితనం కొందరికి వస్తున్నది. అందుకని ప్రపంచాన్ని పాలిటిక్స్ మార్చలేదు. కృష్ణ కాన్షియస్‌నెస్ మారుస్తుంది. సో సరస్వతి సార్ కృష్ణ కాన్షియస్‌నెస్ ఈస్ అన్ ఎమర్జెన్సీ. అందుకని యూ నో సో పాలిటిక్స్ హాస్ నథింగ్ టు డూ విత్ కృష్ణ కాన్షియస్‌నెస్. అండ్ హి స్పోక్ ఇన్ ద సేమ్ టర్మ్. సో Krishna consciousness doesn't depend on the political situations. Ante Prabhupada was defeated. Then his friend asked him, "What do you say about him?" He said, "Bhakti is in the good hands of a gentleman." So Prabhupada వాళ్ళ నాన్నగారు Prabhupada చూసి Prabhupada actually సుభాష్ చంద్రబోస్కి 1 year junior, same college. సుభాష్ చంద్రబోస్కి 1 year junior. సో ప్రభుపాద వాళ్ళ నాన్నగారు చూస్తారనమాట. వాళ్ళ అబ్బాయి ప్రభుపాద ఏమో గాంధీ మూవ్మెంట్ లో జాయిన్ అయిపోదాం అంటే ప్రభుపాద కాలేజ్ సర్టిఫికేట్ చదివారు కానీ సర్టిఫికేట్ తీసుకోలేదు. బ్రిటిష్ కాలేజ్ లో నాకెందుకు సర్టిఫికేట్ అని చెప్పి కాలేజ్ లో సర్టిఫికేట్ తీసుకోలేదు. మా అబ్బాయి ఈ మూవ్మెంట్ ఈ గాంధీ మూవ్మెంట్ లో జాయిన్ అయిపోతారని భయపడి ఏం చేశారు, వాళ్ళ ఫ్రెండ్ డాక్టర్ బోస్ ల్యాబొరేటరీస్ లో ఒక ఉద్యోగం చూస్తారు. ఉద్యోగం చూసి మీకు తెలియదే ఉంది, పూర్వకాలం ఎవరైనా స్టేబుల్ చేయాలంటే ఏం చేయాలి? పెళ్లి చేయాలి. ఎవరు చెప్పింది ఇది? రాజు. వెరీ గుడ్. పెళ్లి చేయాలి అని చెప్పి ఏం చేశారు, ఒక ఉద్యోగం చూశారు, తక్కువని పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేసరికి ఏంటి, మరి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్. సో ప్రభుపాద అంటే నేను ఎప్పుడూ మర్చిపోలేదు మా ఈయన్ని. ఎప్పుడైతే ఆ రోజు ఆయన కలిసానో ఐ యాక్సెప్టెడ్ హిమ్ యాజ్ మై గురు. సో ఎప్పుడైతే హీ బికమ్ ఎ మేనేజర్ ఫర్ బోస్ ల్యాబొరేటరీస్. సో మెల్లిగా ప్రభుపాద బిజినెస్ లో పెద్దవాళ్ళయి హీ ఓపెన్డ్ హిజ్ ఓన్ కంపెనీ ప్రయాగ ఫార్మసీ. విత్ బోస్ హీ హడ్ అన్ అగ్రిమెంట్. బోస్ ల్యాబొరేటరీ, ఆయన డాక్టర్ బోస్ ఇస్ ఫ్రెండ్ ఆఫ్ ప్రభుపాద ఫాదర్. సో డాక్టర్ బోస్ లైక్డ్ హిమ్ వెరీ మచ్. సో అందుకని దేర్ వాజ్ అన్ అగ్రిమెంట్ అండ్ ప్రభుపాద స్టార్టెడ్ ప్రయాగ ఫార్మసీ. ఇంగ్లీష్ మెడిసిన్, ఆయుర్వేదిక్ కాదు. ఎప్పుడు ఇది 1920s. అండ్ ప్రభుపాద కస్టమర్స్ ఎవరు? మోతీలాల్ నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ. అంటే ఫ్యూచర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఇస్ కమింగ్ టు యువర్ షాప్ అండ్ బయింగ్ మెడిసిన్స్ అంటే మీరు ఊహించండి. సో ప్రభుపాద బిజినెస్ వాజ్ బికమింగ్ సక్సెస్. కానీ ఐ మీన్ యాక్చువల్గా 6 volume చేత ప్రభుపాద పుస్తకం ఉంది లీలామృతం మన. సో ప్రభుపాదకి ఏంటంటే సో వీళ్ళ గురువు గారు మళ్ళీ వాళ్ళు ఏంటంటే ప్రయాగలో టెంపుల్ స్టార్ట్ చేయాలని చెప్పి ప్రభుపాద ప్రయాగలో స్టార్ట్ చేస్తారు. ప్రయాగ అంటే యూపీ. మీకు అందరికీ ప్రయాగ తెలిసి ఉంటుంది, ప్రయాగ. అందుకే అక్కడికి వచ్చి వాళ్ళేమో టెంపుల్ స్టార్ట్ చేయడానికి వస్తే ఊళ్ళో వాళ్ళందరూ చెప్తారు, అభయ్ బాబు ఈజ్ అ వెరీ రిలీజియస్ మ్యాన్, ఆయన అడగండి, హీల్ హెల్ప్ యూ అంటే ప్రభుపాద వాళ్ళకి హెల్ప్ చేసి ఒక టెంపుల్ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేస్తే మీ అందరికి తెలియాల్సింది ఏంటంటే ప్రభుపాద వాజ్ అ స్కాలర్ ఇన్ ఇంగ్లీష్, స్కాలర్ ఇన్ సంస్కృత్, స్కాలర్ ఇన్ బెంగాలీ, స్కాలర్ ఇన్ హిందీ. 4 ప్రభుపాదకి విపరీతమైన పట్టుంది. ఏముంది ఇండియా 100 years, ప్రభుపాద 1922 అంటే అప్పటికి ప్రభుపాద 26 ఏళ్ళు. అప్పటికే ఇప్పుడు కరెక్ట్గా 100 ఏళ్ళు అయిపోయింది, రైట్? సో సో ప్రభుపాదకి విపరీతమైన స్కాలర్లీ ఎబిలిటీ అండ్ సంస్కృత్. అంటే బెంగాలీ ఓన్ మదర్ టంగ్ కాబట్టి హిందీ న్యాచురల్ బెంగాలీస్కి వస్తుంది. సో ఈ 1933లో ఆ టెంపుల్ ఓపెన్ చేస్తే ప్రభుపాద వాజ్ ఇనిషియేటెడ్ బై భక్తిదాస్ సరస్వతి ఠాకూర్. సో అండ్ ఈ చేంజ్ హిస్ నేమ్. ఇప్పుడు నా పేరు యుగల్ కిషోర్ దాస్ అనేది నా పేరు కాదు, యాక్చువల్గా నా ఇనిషియేటెడ్ నేమ్ అది. సో మా గురువు గారు ఇచ్చిన పేరు ఇది. సో అలాగా ప్రభుపాద పేరు ఏమి ఇచ్చారు, అభయ చరణారవింద దాస్ అని ఇచ్చారు. అభయ చరణారవింద దాస్ బాగానే ఉంది. సో ప్రభుపాద మీ అందరికి తెలియాల్సింది ఏంటంటే ఐఎమ్ టెలింగ్ ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్స్, లేదంటే ఇట్స్ వెరీ లెంగ్తీ స్టోరీ. ప్రభుపాదకి ఏంటంటే మార్చాలి, జనాల్ని మార్చాలి.
మీకు తెలియదు, బాబు రాజేంద్ర ప్రసాద్ ఇండియన్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్? బాబు రాజేంద్ర ప్రసాద్. ప్రభుపాద్ యాజ్ అ బిజినెస్ మ్యాన్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఉత్తరం రాస్తారు. ఏమని? నాకు ఈ జన్మ తర్వాత నేను బ్యాక్ టు గాడ్ హెడ్, కృష్ణలోకానికి వెళ్తాను అని నాకు తెలుసు. నాకు తెలిసింది అది. సో నేను ఒక్కడినే వెళ్ళం కాదు, అందరినీ నాతో తీసుకెళ్తాను. అందుకని నేను నా ప్రోగ్రామ్కి ఫండ్ చేయండి అని చెప్పి ఒక ఉత్తరం రాస్తారు. మీకు తెలియని ఏముందో ఎవరు పట్టించుకోరు. సో ప్రభుపాద్ గాంధీకి ఉత్తరం రాస్తారు. గాంధీ, యు ఆర్ అ ప్రీచర్ ఆఫ్ భగవద్గీత. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చింది, ఇంకా మీకు వయసు వచ్చింది, మీరు రిటైర్ అవ్వకుండా ఐ రిక్వెస్ట్ యూ టు రిటైర్ అయిపోయి భగవద్గీతని ప్రచారం చేయండి. లేకపోతే యూ విల్ మీట్ విత్ వెరీ అన్టైమ్లీ డెత్ అని ఒక లైన్ ఉంటుంది అందులో. ఈ పాలిటిక్స్ ఎలాంటిదంటే యూ విల్ మీట్ ఎ వెరీ అన్టైమ్లీ డెత్. ప్రభుపాద్ అంటారు, ఈ ఉత్తరం గాంధీకి వెళ్ళింది, గాంధీ చదివారు కూడా. నెల ఎగ్జాక్ట్లీ 1.5 month later గాంధీ వాస్ కిల్డ్. అండ్ ప్రభుపాద్ చెప్పింది అలా ఉండిపోయింది అంతే, యూ విల్ మీట్ విత్ అన్టైమ్లీ డెత్ అని. సో ఒక రోజు బిజినెస్ మ్యాన్ కింద ప్రభుపాద్ విపరీతంగా ట్రావెల్ చేస్తుండేవారు. ఆస్ట్రోలజర్ ప్రభుపాద్ కలుస్తాడు. కలిస్తే ఆస్ట్రాలజీ చూస్తాడు. అరే బాబు, హూ ఆర్ యూ? నీకు ప్రీవియస్ బర్త్ లేదు, ఫ్యూచర్ బర్త్ లేదు. హూ ఆర్ యూ? ఐఎమ్ బిజినెస్ మ్యాన్ అంటే దెన్ ఈ సెడ్, నీ పెన్లో ఇంక్ లేదు. ప్రభు అంటే మరి ఏముంది? ఫైర్. వాట్ ఎవర్ యూ రైట్ ఇట్ విల్ స్టే, ఇట్ విల్ ట్రాన్స్ఫార్మ్ పీపుల్. వావ్. సో ప్రభుపాద కానీ ఒకటే తెలియాలి, ఆయన పట్టుదల మాత్రం హరే కృష్ణ. సో 1200 పేజీలు ట్రావెల్ చేస్తూ ఉంటారు. బిజినెస్ ఏముంది, ఒకసారి పెరుగుతుంది, ఒకసారి కింద పోతుంది. దట్ ఈస్ బిజినెస్, రైట్? ప్రభుపాదకు 6 పిల్లలు. ఒక పిల్లడు ఆర్టిస్టిక్, క్రేజీ, ప్రయాగరాజ్. ఇంత పిల్లలు ట్రావెల్లో ప్రభుపాద భగవద్గీత ఈశోపనిషత్తు మీద 1200 పేజీలు పుస్తకం రాశారండి. 1200 పేజీల కామెంటరీ రాశారు. 1200 పేజీల కామెంటరీ రాస్తే ప్రభుపాద వాళ్ళ ఫ్రెండ్ అడుగుతారు, ఈ మధ్యన బిజినెస్ లో సరిగా వెళ్ళట్లేదు, నా దగ్గర డబ్బులు సరిగా లేవు, ఎవరైనా ప్రింట్ చేయమని హెల్ప్ చేయమని చెప్పు అంటారు. అంటే వాళ్ళ ఫ్రెండ్ సౌత్ ఇండియాలో అలగప్ప చెట్టియార్, అలగప్ప యూనివర్సిటీ ఉంది యాక్చువల్గా, దాని వైస్ ఛాన్సలర్ అప్పట్లో. ఆయన ఆ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. ఆయన ఈ ఫ్రెండ్ వెళ్ళి అడుగుతాడు అలగప్ప చెట్టియార్ని, ఒక ఆయన భగవద్గీత ఈశోపనిషత్తు రాశారైనా ప్రింట్ చేస్తారంటే అలగప్ప చెట్టియార్ సార్ ఎస్, పంపించమను అంటే ఈయన ప్రభుపాదకి మెసేజ్ పంపిస్తారు, నీ మాన్యుస్క్రిప్ట్ పంపించు అంటే. ప్రభుపాద్ అంటారు, నేను బొంబేలో ఉన్నాను, అక్కడ ప్రయాగలు పంపిస్తాను అని. వెళ్ళేసరికి ఏమైంది, 1200 పేజీల పుస్తకం స్టోలెన్. అరే కృష్ణ, స్టోలెన్. మీరు ఊహించగలరా? నేను ప్రభుపాద్ జీవితం మీరు చూస్తే, కృష్ణుడు ప్రతి ఆపర్చునిటీ ఇస్తాడు, ఇలా ఇల్లు ముట్టుకుంటే భస్మ అయిపోతుంది అంతే. ఫెయిల్యూర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్ ఆఫ్టర్ ఫెయిల్యూర్, ఎన్ని ఫెయిల్యూర్స్ త్రూఅవుట్ హిస్ లైఫ్, ఫెయిల్యూరే. కానీ ప్రభుపాద తగ్గలేదండి. తగ్గనే లేదు, అసలు వెనక్కి తగ్గలేదు. ఏదో ఎప్పుడు ఎలాగ ప్రచారం చేయాలి, ఎలా ప్రచారం చేయాలి, కృష్ణ భక్తిని ఎలా జనాలకి ఇవ్వాలి. సో ఓబిఎల్ కపూర్ అంటే నిత్యానంద, వాళ్ళిద్దరు ఒక గురువు గారి శిష్యులు. ఓబిఎల్ కపూర్ అంటే బెనారస్ హిందూ యూనివర్సిటీ ప్రొఫెసర్, బిహెచ్యూ ప్రొఫెసర్. సో ఇద్దరు గాడ్ బ్రదర్స్, ఇద్దరు ఒక గురువు గారి శిష్యులు. సో ఒకరోజు ఓబిఎల్ కపూర్ వచ్చి, అబ్బాయి బాబు వాళ్ళ మెడికల్ ఫ్యాక్టరీకి వచ్చి, అదే మెడికల్ ఫార్మసీకి వచ్చి, అబ్బాయి బాబు ఎగ్జామ్స్ టైంలో నాకు బాగా స్ట్రెస్ ఉంటుంది, ఏమైనా మెడిసిన్ ఇస్తావా అంటే, ప్రభుపాద్ ప్రిపేర్డ్ మెడిసిన్, ఇంగ్లీష్ మెడిసిన్ ఫర్ హిమ్ అండ్ గేవ్ హిమ్. And then he came again.
ఇది భలే పనిచేసింది. కానీ అభయ్ బాబు నాకు వన్ మోర్ థింగ్, ఆ చాంటింగ్ సరిగా లేదు. మీకు తెలియాలి, ఇనిషియేషన్ అప్పట్లో ఇనిషియేషన్ తీసుకోవాలంటే భక్తి సిద్ధాంత సరస్వతి దగ్గర రోజు ఎన్ని రౌండ్లు చాంట్ చేయాలి? 64. ఎన్ని ఎన్ని రౌండ్లు చాంట్ చేయాలి దీక్ష తీసుకోవాలంటే? 64. 64. అంటే అందులో 2 ఉన్నాయి. మీరు ప్రచారం చేయగలిగితే భగవద్గీత పర్వాలేదు, 16 రౌండ్లు ప్లస్ ప్రచారం చేయాలి. లేదు అంటే రోజుకి 64 రౌండ్లు జపం చేయాలి. వావ్! సో అందుకని 99% మీరు 64 రౌండ్లు జాయిన్ చేయాలి. ఎవరికైతే మాట్లాడే శక్తి ఉందో, ఎవరికైతే ప్రచారం భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేయగలరో సంస్కృతం వచ్చి, వాళ్ళు మాత్రం ప్రచారం చేయడానికి టైం ఉండాలని చెప్పి వాళ్ళు 16 రౌండ్లు చేయాలి అంతే. సో ఇందుకు ఈ పాయింట్ ఏంటంటే ప్రభుపాద మెల్లిగా బొంబాయి వస్తారు. ప్రభుపాద మెల్లగా తన కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి బొంబాయి వచ్చినప్పుడు మళ్ళీ శిష్యులు, గురుగారు తాలూకా శిష్యులు బొంబాయిలో టెంపుల్ ఎస్టాబ్లిష్ చేయడానికి మాకు హెల్ప్ చేయండి అంటే ప్రభుపాద హెల్ప్ చేసి, ఇప్పటికీ ఆ టెంపుల్ ఉంది బొంబాయిలో, ప్రభుపాద హెల్ప్ చేస్తారు. కొంతకాలం తర్వాత వాళ్ళ గురువు గారిని ఒక మాట అడుగుతారు. గురువు గారు, నేనేమో గృహస్థుని, 6 పిల్లలు, నాకు బిజినెస్ పర్పసెస్, అందరికీ అంటే 60 మంది శిష్యులకి 60,000 మంది శిష్యులకి వాళ్ళ ఒపీనియన్ ఏంటి? అభయ్ బాబు అంటే డబ్బులు మనిషి, పౌండ్స్ అండ్ షిల్లింగ్స్ మ్యాన్. గురువు గారిని చూడడానికి కూడా రాడు ఎప్పుడైనా. బిజీ మ్యాన్, వెరీ బిజీ మ్యాన్. సో ప్రభుపాద ఒకరోజు ఒక ఉత్తరం రాస్తారు, నేను ఎప్పుడు మిమ్మల్ని కలవలేను, బట్ ఐ వాంట్ టు సర్వ్ యూ అంటే ఆయన మళ్ళీ తిరిగి వెంటనే ఉత్తరం రాస్తారు, ప్రీచ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, ప్రీచ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, దట్ ఈస్ గుడ్ ఫర్ యూ అండ్ ద వరల్డ్. ఇది జరిగి యాక్చువల్లీ 1 year 2 years ముందు ప్రభుపాద వాళ్ళ గురుగారు బృందావనం వచ్చారని చెప్పి ప్రభుపాద బృందావనం వెళ్తారు. రాధాకొండ బ్యాంక్స్ మీద అభయ్ బాబు 2 లైన్లు. మీకు తెలియాల్సింది, మీకు సక్సెస్ కావాలి అంటే ఇది పట్టుకుంటే మీకు సక్సెస్ వచ్చేస్తుంది ఎవరికైనా. ఇఫ్ యూ హ్యావ్ మనీ, ప్రింట్ బుక్స్, ఇఫ్ యూ హ్యావ్ టైం, ప్రీచ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. 2 లైన్లు చెప్పారు. నీ దగ్గర డబ్బులుంటే పుస్తకాలు ప్రింట్ చేయి, భక్తి మీద భగవద్గీత, భాగవతం, ఈ పుస్తకాలు ప్రింట్ చేయి. నీ దగ్గర టైం ఉంటే నువ్వు ప్రచారం చేయి భక్తిని, భగవద్ధర్మాన్ని, భాగవతాన్ని ప్రచారం చేయి, భక్తి ధర్మాన్ని. చైతన్య మహాప్రభు ఇచ్చిన భక్తి ధర్మాన్ని ప్రచారం చేయి. 2 లైన్లు ప్రభుపాద దాన్ని గట్టిగా పట్టుకున్నారండి. భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఎంతో మంది సన్యాసులు, డిసైపుల్స్, ప్రభుపాద మీకులా గృహస్థ. కానీ ప్రిడిక్షన్ అయితే ఉంది, ఇంకో 50 ఏళ్ళలో హరే కృష్ణ ఈ భక్తి ప్రపంచం అంతా నలుమూలలు వెళ్ళాలి. 40-50 ఏళ్ళే ఉందంతే. ప్రభుపాద టైంకి వచ్చేసరికి 20 ఏళ్ళు అంతే. అరే ఇండియాలోనే లేదు, ఎవరు ఇండియాలోనే తీసుకోవట్లేదు. చివరికి అందరూ ఏం కన్క్లూడ్ చేశారంటే, ఆ శ్లోకం అంటే ఇండియాలో వెళ్తుంది, ఇది బయటికి వెళ్తుంది. ప్రభుపాద రోజు సాయంత్రం బిజినెస్ నుంచి వచ్చి వాళ్ళ ఇంటి మేడ మీద ప్రచారానికి, భగవద్గీత భక్తి ప్రచారానికి, భక్తి సామర్థ్య సింధు ఈ ప్రచారానికి డివోటీస్కి మా మేడమే వాడుకోండి అని ఇచ్చేవారు. సో ఒకరోజు వాళ్ళ గాడ్ బ్రదర్ ఒక ఆయన డోల గోవింద శాస్త్రి, ఆయన ఏం చేశాడు, ఈ శ్లోకం గురించి చెప్తున్నాడు. పృథ్వీసే ఆచేతన నగరాధిగ్రాం సర్వత్ర ప్రచార హోమ మోరణం. చైతన్య మహాప్రభు తాలూకా శ్లోకం అది. ప్రపంచం నలుమూలలా నానామం కృష్ణనామం కూడా వెళ్తాయి. అంటే ఆయన ఏమంటున్నాడు, దీని అర్థం పూర్వకాలంలో ప్రపంచాన్ని అంతటినీ ఇండియా అనేవారు, భారతదేశం అనేవారు. ఇప్పుడు భారతదేశం ఇంత అయిపోయింది కాబట్టి ఈ హరే కృష్ణ మంత్రం, భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, ఈ చైతన్య భక్తి మార్గం అంతా ఇండియాలో వెళ్తుంది, ప్రపంచం అంతే వెళ్తుంది అన్నాడు. సో శ్లోకం చెప్తుంటే ప్రభుపాద మెట్ల మీద కూర్చున్నారు, వింటున్నారు. ప్రభుపాద వెళ్ళి కాదు అది ప్రపంచం నలుమూలలో వెళ్తుంది,
ఒక యూజ్లెస్ డిసైపుల్, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ తాలూకా యూజ్లెస్ డిసైపుల్ ప్రపంచం నలుమూలలా తీసుకెళ్తాడు ఒక వ్యక్తి, కానీ అది నువ్వు కాదు. ఎవరు నాకు తెలియదు, బట్ ఈజ్ యూజ్లెస్. సో ఇంకో మాట చెప్పాల్సింది ఏంటంటే 1932లో ఈ ప్రిడిక్షన్ ఉందని చెప్పి భక్తిసిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఏం చేస్తారంటే ఇద్దరు డిసైపుల్స్ లండన్ పంపిస్తారు ప్రచారం చేయమని చెప్పి. వాళ్ళు హిట్లర్ని కలుస్తారు, వాళ్ళు క్వీన్ కలుస్తారు. హిట్లర్ యాక్చువల్గా భగవద్గీత యూనో ఈ మన భగవద్గీత విన్నాడు యాక్చువల్గా, కానీ ఆఫ్ కోర్స్ దట్స్ డిఫరెంట్ థింగ్. సో పాయింట్ ఏంటంటే కానీ వాళ్ళకి సక్సెస్ రాలేదు. అప్పుడు సరస్వతి ఠాకూర్ అంటారు, వన్ డే వన్ ఆఫ్ మై డిసైపుల్స్ విల్ గో అండ్ విల్ ఎస్టాబ్లిష్ దిస్ మూమెంట్ ఆల్ ఆఫ్ ద వరల్డ్ అని చెప్పి ఇలా చూస్తారు డైరెక్షన్ లో. ఎవరు ఎటువైపు చూసి ఎవరైపు చూసారు? ప్రభుపాద. ఎనివే, సో టు కట్ ద స్టోరీ షార్ట్, ప్రభుపాద మెల్లిగా 50 ఏళ్ళు వస్తే ప్రభుపాదకి ఒకరోజు ప్రభుపాదకి ప్రభుపాదకి కేనండి కళ వస్తుంది. వాళ్ళ గురువుగారు అప్పటికి పరమపదించి 20-30 ఏళ్ళు అయిపోయింది. అబ్బాయి బాబు టేక్ సన్యాస్, అబ్బాయి బాబు టేక్ సన్యాస్, అబ్బాయి బాబు టేక్ సన్యాస్. పిల్లలున్నారు. సో అందుకని ప్రభుపాద అంటారు, నేను ధైర్యం చేయలేపాను. ఎగ్గానండి కానీ అబ్బాయి బాబు టేక్ సన్యాస్. సో పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయారు. ఏం పూర్వకాలం చిన్నవే 50 ఏళ్ళు వస్తే మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. ప్రభుపాద అట్టొక్కు వానప్రస్థ ఇంట్లోంచి వదిలేశారు. సో డిఫరెంట్ స్టోరీ, ఐ కెన్ టెల్ లేటర్. వెళ్ళిపోతే ఎన్ని కష్టాలు. రెండు మా గురువు గారికి ఇచ్చిన 2 ఆయన ప్రభుపాద చెప్పిన కదా ఇందాడ, ఆ 2 ఇన్స్ట్రక్షన్స్ నేను ఉత్తరం రాస్తారు, మేము కలవలేము అంటే ఆయన అంటారు, ప్రీచ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దట్ విల్ బ్రింగ్ గుడ్ టు యూ అండ్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. 15 రోజుల తర్వాత వాళ్ళ గురువు గారు పరమపద ఇచ్చారు. ప్రభుపాదకి అర్థమైంది, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఒకటే, ప్రీచ్, ప్రచారం చేయి. అది గట్టిగా పట్టుకున్నారండి. పట్టుకుని ప్రభుపాద బృందావనం వస్తారు. బృందావనం అందరూ చాలా మంది బృందావనం ఎందుకు వెళ్తారంటే, బృందావనంలో మీరు చనిపోతే you'll go back to Godhead. మీరు మీరు కృష్ణలోకానికి వెళ్ళిపోవచ్చు, గోలోక బృందానికి వెళ్ళిపోవచ్చు. సో కానీ ప్రభుపాద బృందానికి చనిపోవడానికి రాలేదు, ప్రిపరేషన్. రోజు రాత్రి మేమంటే ప్రభుపాద బృందావనంలో 5,000 టెంపుల్స్ ఉంటాయి. ప్రభుపాద ఏమి బెగ్గర కాదు, బాగా బతుకున్న వ్యక్తి, ఓల్డ్ డబ్బున్న వ్యక్తి, ఒకప్పుడు పెద్ద బిజినెస్ మ్యాన్. కానీ ఇప్పుడు వానప్రస్థం అంటే మరి డబ్బులు ఉండవు. సో వాళ్ళ గురువు గారి తాలూకా ఎలాగైనా నిలబెట్టాలని చెప్పి పాపం బ్యాక్ టు గాడ్ హెడ్ అని మ్యాగజైన్ స్టార్ట్ చేస్తారు. భగవద్ దర్శన్ ఆర్టికల్ రాస్తారు, రాసి బ్యాక్ టు గాడ్ హెడ్ ఢిల్లీ, మీరందరూ వినండి ప్లీజ్, ఆయనే రాస్తారు ఆ ఆర్టికల్స్. ఆయనే బృందావనం నుంచి ఢిల్లీ ట్రైన్లో వెళ్తారు. ట్రైన్లో వెళ్ళి రిక్షా తీసుకుంటే పావలా లేదు ప్రభుపాద దగ్గర. నడిచి మనోహర్ లాల్ జైన్ దగ్గరికి వెళ్తారు, ఆయన దగ్గర ప్రింట్ చేయిస్తారు, ఎడిట్ చేయించుకుని. ఆ రోజుల్లో బ్యాక్ టు గాడ్ హెడ్ 3 పైసలు అండి. ఢిల్లీ స్ట్రీట్లో టీ స్టాల్కి వెళ్ళి ఈ మ్యాగజైన్ కొనుక్కోండి, 3 పైసలే. ఆ రోజుల్లో టీ 5 పైసలు. ఇండియా 1942లో ఎంత మారిపోయిందంటే అప్పటికే 5 పైసలు పెట్టి టీ కొనుక్కోవడానికి ఇండియన్స్ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ 3 పైసలు పెట్టి మ్యాగజైన్ కొనడానికి డబ్బులు లేవు. ప్రభుపాద ఉత్తనే ఫౌండర్ ఆచార్య అవ్వలేదు. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో, సచిన్ టెండూల్కర్ ఎవరైనా ఒక సక్సెస్ పొందారంటే దాని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా మంది చూడరు అది. ఎగిరి. సో ప్రభుపాద టీ స్టాల్కి వెళ్ళి ఈ మ్యాగజైన్ కొన్నేళ్ల క్రితం
ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఓనరు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఈయన? టీ స్టాల్ టు టీ స్టాల్కి వెళ్ళి కొనుక్కోమంటున్నారు. ఎంత మ్యాగజైన్ ఖరీదు? 3 పైసలు. మీరందరూ వింటున్నారా? వింటున్నాం ప్రభుజీ. అవును ప్రభుజీ, అవును ప్రభుజీ. చిత్రం ఏంటంటే ఇండియన్స్ ఎవరు కొనుక్కోవట్లేదు. ఒకరోజు ఒకళ్ళ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళి మ్యాగజైన్ కొనుక్కోమని 3 పైసలే. ఆ 3 పైసలు అంటే వెళ్తే అతను కోపం వచ్చి కుక్కను వదులుతాడు ప్రభుపాద. వదిలితే కుక్క వస్తుంది. ప్రభుపాద కబూ పారిపోయి బయటకు వచ్చి థ్యాంక్ యూ. భక్తి అంటే హ్యూమిలిటీ, నమ్రత ప్రభుపాదకు ఉంది. అమ్ము విపరీతమైన ఓర్పు, విపరీతమైన నమ్రత. ప్రభుపాద రాస్తారు కలియుగం అంటే ఎవరికి ఫ్రీ టైం లేదు. డిసీజ్ ఆఫ్ కలియుగ నోన్ ఎస్ ఫ్రీ టైం. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే ఆ వ్యక్తి గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అంటే రోజు ప్రభుపాద వచ్చి ఏం లేదు, మీరు ఈ మ్యాగజైన్ కొనుక్కొని చదివితే మీరు గోల గురుందని వెళ్తారయ్యా, మీరు శరీరం కాదు ఆత్మ అని చెప్తున్నారు ప్రభుపాద. దానికి ఇండియన్ ఏమంటున్నాడు? రోజు వస్తున్నాడని చెప్పి గెట్ అవుట్. ప్రభుపాద ఎన్ని కష్టాలు, కానీ తందెర ఆ పట్టుదల అసలు వెనక్కి తిరిగేది లేదా, మడం వెనక్కి తిప్పేది లేదు. విపరీతమైన డిటర్మినేషన్, ఎంతూజియాజం అండ్ పేషెన్స్. యూనో సో ఒకరోజు అంటాడు ఒక వ్యక్తి, నువ్వు ఈ పేపర్లు ఈ మ్యాగజైన్స్ ఎవరు కొన్ని రోజుల తర్వాత పోతాయి, పుస్తకాలు రాయు అంటే ప్రభుపాద అనిపిస్తుంది. అయితే కృష్ణ ఇస్ టెల్లింగ్ మీ అని చెప్పి అయితే నేను భాగవతం రాస్తాను అని. ప్రభుపాద మొదటి స్కందం భాగవతం ఇంగ్లీష్లో రాస్తారు. రాశారు, ప్రింట్ చేయాలి, డబ్బులు లేవు. ఈ మనోహర్ లాల్ జైన్ రోజు ప్రభుపాద ఈ బ్యాక్ టు గార్డెన్ మ్యాగజైన్ ప్రింట్ చేసి, ఎందుకంటే వాళ్ళ గురువు గారి ఇన్స్ట్రక్షన్ అది. అందుకని మీరు గట్టిగా గురువుని పట్టుకున్నారు అనుకోండి, అసలు ఆ పట్టుకుని వెనక్కి తిరగలేదు అనుకోండి, కృష్ణ విల్ గివ్ ఎనీథింగ్ టు యూ. సో ఇంతకీ రోజు మనోహర్ లాల్ జైన్ ఇంటికి వెళ్తే, స్వామీజీ ఐ ఫీల్ సాడ్ ఫర్ యూ, మీరు డబ్బులు పే చేయట్లేదు, ఈ పేపర్ కాస్టే పే చేయట్లేదు. ప్రభుపాద అంటారు, డెఫినెట్లీ పే చేస్తాను, ప్లీజ్, దిస్ ఇస్ మై గురు ఇన్స్ట్రక్షన్, నీ డబ్బులు నాకే అక్కర్లేదు. ఇంతకీ మరి బ్రేక్ఫాస్ట్ తిన్నారా? ఇట్స్ ఆల్ రైట్. ప్రభుపాద దగ్గర పావలా లేదు బ్రేక్ఫాస్ట్ కొనుక్కొని తినడానికి, పావలా. అమెరికాలో చాలా మంది యాక్చువల్గా ఈ మెడికల్ సీట్ రాలేదని చెప్పి ఆత్మహత్య చేసుకుంటారు, లేదంటే బిజినెస్ పోయిందని ఆత్మహత్య చేసుకుంటారు. బిజినెస్ సరిగా నిలబడలేదు, లేదంటే లవ్ ఎఫర్ ఫెయిల్ అయిందని చెప్పి ఆత్మహత్య చేసుకుంటారు. జాబ్ రావట్లేదంటే డిప్రెషన్ వచ్చేస్తుంది జనాలకి. లేదంటే నాకంటే మా ఫ్రెండ్ కంటే నాకు తక్కువ మార్కులు వచ్చారంటే ఇవాళ డిప్రెషన్. అద్భుతంగా బతికిన వ్యక్తి, ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీ ఇండస్ట్రీ ఓనరు, ఇవాళ పావల లేదండి. He was not depressed. Right? Can we learn from this? Ain't a positive attitude. Sridhar, you're learning? You're listening? Yes, ప్రభుజీ. So, thank you. So, అందుకే పాయింట్ ఏంటంటే మొదటి స్కందం మొత్తానికి రెడీ అవుతుంది, డబ్బులు లేవు. ఎవరు అంటారు? గోరఖ్పూర్ వెళ్తే గోరఖ్పూర్ ప్రెస్ ఓనరు హనుమత్ ప్రసాద్ పొద్దర్, ఆయన ఇలాంటి వాటికి డబ్బులు ఇస్తాడు. అంటే ప్రభుపాద చూసుకుంటారు డబ్బులు. 125 రూపాయలు ఈ టికెట్. అక్కడికి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసరికి 18 రూపాయలు ఉంటుంది. 18 రూపాయలు మరి ఆయన డబ్బులు ఇవ్వలేకపోతే మరి 18 రూపాయలు మరి ఎన్ని రోజులకు వస్తాయి? 18 రూపాయలు ఇవన్నీ రాసుకుంటారు ప్రభుపాద. మరి వెళ్ళాలా మానాలా? ఏమైంది ఇలా అయిందని చెప్పి ప్రభుపాద వెళ్తారు, గోరఖ్పూర్ వెళ్తారు. వెళ్తే వ్యక్తి చదువుతాడు, అమ్మో ఏంటిది, ఐ గివ్ 5,000 రూపీస్ ఆ రోజుల్లో.
నేను ప్రింట్ చేస్తాను, నేను ఇస్తాను. అమ్మా, ఇది ఆయనే ప్రింట్ చేసుకోవడం, రాయడం ఆయనే, దాన్ని ప్రింట్ చేసుకోవడానికి మళ్ళీ డబ్బులు కలెక్ట్ చేయడం ఆయనే. ఒకరోజు భగవద్గీత కృష్ణుడు మాట్లాడిన భగవద్గీత ప్లేస్ జ్యోతి సార్ పంజాబ్ లో ఉంటది. కురుక్షేత్రం జరిగిన ప్లేస్ పంజాబ్. అక్కడ ప్రభుపాద కూర్చుంటే ఒక ఆవిడ వస్తుంది. ప్రభుపాద పవర్ఫుల్, మదర్ మాల్దే అంటారు. ప్రభుపాద వాస్ వెరీ ఎఫల్జెంట్. స్వామీజీ వాట్ యు వాంట్? ప్రభుపాదకి ఏంటంటే ఇండియా అమెరికాని ఇమిటేట్ చేస్తుంది, అందుకని అమెరికా వెళ్ళాలి. అమెరికాలో ప్రచారం చేస్తే, అమెరికన్స్ కన్విన్స్ చేస్తే అమెరికన్స్ ప్రపంచాన్ని అందరినీ కన్విన్స్ చేయగలరు అని ప్రభుపాదకి పడింది బాగా. స్వామిజీ పళ్ళు కావాలి, పాలు కావాలంటే అమెరికా వీసా కావాలి. హరే కృష్ణ. సరే, సుమతి మొనార్జీ ఆవిడ సింధియా షిప్పింగ్ కంపెనీ ఓనర్, గుజరాతీ. సో ఆవిడ కనెక్షన్ దొరుకుతుంది దీనికి. ప్రభుపాద అంటారు, ఆవిడ చూపిస్తారు పుస్తకం. సెకండ్ క్యాండ్, ఫస్ట్ క్యాండ్ 3 వాల్యూమ్స్ రాస్తారు, సెకండ్ వాల్యూమ్, థర్డ్ వాల్యూమ్. సుమతి మొనార్జీ చదివి, ఓ అద్భుతం, I'll give you the money. Don't worry, Swamiji. You don't worry about printing. I will take care of the printing, but you keep on writing. You are staying in Vrindavan. Problem. So, Sumati Monaarjee ante a very rich lady in India, owner of India Shipping Company. ఇలాగా ఈ పుస్తకాలు రాయడం ఇవన్నీ చేసేసరికి ప్రభుపాదకి 69 ఏళ్ళు వచ్చాయండి. 70 ఏళ్ళు వచ్చేసాయి. టైం అయిపోతున్నది. 69 ఏళ్ళు ప్రభుపాద ఏమనుకుంటారు, ఇలా 3 పుస్తకాలు రెడీ అయ్యాయి. ఫస్ట్ సెకండ్ వాల్యూమ్, ఫస్ట్ క్యాంట్. సో ఇన్ని పుస్తకాలు పెట్టుకుంటారు, ఒక 100 ప్రింట్లు పుస్తకాలు ప్రింట్ చేస్తారు. ఆవిడ దగ్గరికి వెళ్ళి, సుమతి మొనార్జీని మీరేం కలవడానికి, షీఈ్ నాట్ అన్ ఆర్డినరీ CEO, పెద్ద కంపెనీ ఓనర్. వాళ్ళ సెక్రటరీ చెప్తాడు, స్వామీజీ ఈజ్ ఆస్కింగ్, హీ వాంట్స్ టు మీట్ యూ. వాట్ హీ వాంట్స్? అమెరికా వీసా, అమెరికా టికెట్. She said, tell him he's an old man, he'll go and die there. అంటే స్వామీజీ, మాతాజీ ఈజ్ రిజెక్టింగ్ యూ. ఆవిడ ఏమనంటుంది, ఎందుకంటే మీరు అమెరికాలో చనిపోతారు, 70 ఏళ్ళు వచ్చి మీకు ఆల్రెడీ. అంటే ప్రభుపాద మెట్ల మీద కూర్చుంటారు 5 గంటలు. సో సుమతి మహారాజ్ ఇంటికి వెళ్ళిపోతూ చూస్తుంది, ఎవరు కూర్చున్నారు అక్కడ? ప్రభుపాద వస్తారు. స్వామీజీ, యూ, I want 1 ticket to America. Swamiji, you're old. America is cold. You'll go and die there. Papa said, no, don't tell. All right, come tomorrow, we'll talk. Papa tomorrow వెళ్తారు. స్వామీజీ అందరూ అంటున్నారు మీరు అమెరికా చనిపోవడానికి వెళ్తారని. 70 ఏళ్ళు వచ్చి 70 ఏళ్ళ వయసులో ఎంజాయ్మెంట్ ఏంటండి అమెరికాలో? ఏంటి అందరూ ఎంజాయ్ చేయడానికి వెళ్తారు అమెరికా అంటే? నాకు అమెరికా వెళ్ళి ఎంజాయ్ చేయాలని ఆశ లేదు. ఐఎమ్ ఆల్రెడీ సన్యాసి. యూనో, ఒక్క టికెట్. ఆ పట్టుదల చూసి ఆవిడ షీ సెడ్ ఎస్. ఆవిడ ఎస్ అంది. సో ఎస్ అంటే సరే, ఆవిడ ఒప్పుకుంది. మరి మీకు వీసా రావాలి, రైట్? వాట్ అబౌట్ వీసా? సో ప్రభుపాద బృందావనంలో కృష్ణ మన జన్మాష్టమి, యూనో, ఒక అతను వచ్చి, మా అబ్బాయి అమెరికా వెళ్ళాడండి, అమెరికా వెళ్ళి అమెరికా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి. పెళ్లి చేసుకుని అంత పూర్తిగా మన సంప్రదాయం తెలిసి పూర్తిగా మారిపోయాడు, వెస్టర్నర్ అయిపోయాడు. ప్రభుపాదకి ఏంటి, అమెరికా అయినా సరే ఒకటే, ఐ వాంట్ టు గో టు అమెరికా, దట్స్ వై అండ్ ప్రీచ్ ఇండియన్స్. ఐ వాంట్ టు ప్రీచ్ అమెరికన్స్, ఐ వాంట్ టు చేంజ్ దెమ్ అండ్ దే విల్ ప్రీచ్ ద మెసేజ్ ఆఫ్ Bhagavad Gita all over the world. Message of Bhakti, message of Bhagavatam all over the world. I want a ticket, that's why I want to go to America. అంటే ఆ వ్యక్తి ప్రాపర్ క్యాజువల్ మెన్షన్ చేస్తారు. ఆ వ్యక్తి వాళ్ళ అబ్బాయికి ఉత్తరం రాసి, స్వామిజీ వాంట్స్ టు కమ్ టు అమెరికా, అరేంజ్ ఎ వీసా ఫర్ హిమ్. అంటే గోపాల్ అగర్వాల్ ఇట్లా బట్లర్ పెన్సిల్వేనియాలో నేను వెళ్ళాను అడిగి. యాక్చువల్గా వాళ్ళ నాన్నగారిని ఏదో విధంగా ప్లీజ్ చేయాలని చెప్పి ఈ సెంట్. ఆ రోజుల్లో కొంచెం ఈజీ వీసాలు. he sent a sponsorship and a visa form. అదే వీసా. ఒక లెటర్ పంపించాడు,
లెటర్ పంపించేసరికి ప్రభాత్కి ఒక రోజు లెటర్ వచ్చింది, స్పాన్సర్షిప్ వచ్చింది. గోపాల్ అగర్వాల్ వాజ్ ఇన్వైటింగ్ ప్రభుపాద్ టు అమెరికా. అప్పుడు ఈ సుమతి మొరార్జీ టికెట్లు ఇవన్నీ. సో ఫైనల్గా ఏమైందంటే అవన్నీ పని జరిగింది, అన్నీ ఉన్నాయి కానీ డబ్బులు లేవండి. అమెరికా వెళ్ళడానికి డబ్బులు లేవు. రోజు బొంబాయిలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రభుపాదకి మరి 69 ఏళ్ళు నిండిపోయి 70 69 69 ఒక కర్ర ఇంటింటికి వెళ్ళి ఈ భాగవతం అమ్ముకోవడానికని, నేను అమెరికా వెళ్తున్నాను హెల్ప్ చేయండి బాబు అంటే జీరో. నేను చూసింది ఏంటంటే ప్రభుపాద జీవితంలో 30 ఏళ్ళు ఏది ముట్టుకుంటే అది మస్ అయిపోయింది అంతే. కానీ ప్రభుపాద ఓపిక, ప్రభుపాద ఉత్సాహం, ప్రభుపాద ఆ పట్టుదల తగ్గలేదు. చివరికి మీరు 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 నలుగురు 10 రూపాయలు ఇస్తే 40 రూపాయలు 40 రూపాయలు జేబులో పెట్టుకుని ప్రభుపాద ఈ పుస్తకం భాగవంతాల పుస్తకాలు అమెరికా రెడీ అయ్యారండి. మీ అందరికి ఒక ప్రశ్న, 40 రూపాయలు అంటే ఆ రోజులో $10. మీరు న్యూజెర్సీలో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది లేదా న్యూయార్క్ లో, $10తోనే న్యూయార్క్ వెళ్తారా మీరు? లేదు ప్రభు. లేదు అలా ప్రభుజీ. 70 ఏళ్ళ వ్యక్తి, మీ 70 ఏళ్ళలో మీకు తెలియదు, ఎందుకంటే మనం ఎవరో 70 కాదు. షుగర్ లెవెల్స్ తగ్గిపోతే, ఆకలిస్తే కోపం వచ్చేస్తుంది, లేదంటే ఒకసారి ఫెయింట్ అయిపోతారు. 70 ఏళ్ళు. కానీ ప్రభుపాదకి అసలు ఆ పట్టుదల అంటే తిరిగేలేదు. పట్టుకున్నారు ఆ 40 రూపాయలు పట్టుకుని ఆ షిప్, ఇది షిప్ జలదూత. మీకు ఎవరికి తెలియదు కానీ డెట్రాయిట్ లో ఉన్న వాళ్ళు, అచ్యుత్ గౌరవ ప్రభు డాక్టర్ వాళ్ళ నాన్నగారు ఇందులో కెప్టెన్ కింద పనిచేశారు. యాక్చువల్గా వాస్కులర్ సర్జన్ డివోటీ అచ్యుత్ గౌరవ ప్రభు, వండర్ఫుల్ డివోటీ యాక్చువల్గా డెట్రాయిట్ లో ఉంటారు. సో జలదూత షిప్ లో ఇది ఓన్డ్ బై సుమతి మొరార్జీ అనమాట. ఈ షిప్ ఎక్కి సో ప్రభుపాద కలకత్తా వచ్చారు. కలకత్తా నుంచి మాయాపూర్ వెళ్ళారు, వాళ్ళ గురువు గారు సమాధి దగ్గరికి వెళ్ళారు. గురువు గారు, ఐఎమ్ గోయింగ్ టు అమెరికా టు ఫుల్ఫిల్ యువర్ డిజైర్, ప్లీజ్ బ్లెస్ మీ అని. ఎవరికి తెలియదు ఇది. ఎవరేంటి ఏముంది, ఎవరో ఒక ముసలాయన ఎవరో అమెరికా వెళ్తున్నారు అంతే. ప్రభుపాద ఆ 40 రూపాయలు పట్టుకుని షిప్ ఎక్కారండి. టు కట్ ద స్టోరీ షార్ట్, ప్రభుపాదకి సీ సిక్నెస్, తర్వాత 2 హార్ట్ అటాక్స్ వస్తాయి. 2 హార్ట్ అటాక్స్ వస్తే ప్రభుపాద అర్థమవుతుంది, ఐ థింక్ నేను ఇంకా కష్టం, బతకలేను. వచ్చినప్పుడు 2వ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కృష్ణుడు కళ్ళకు వస్తాడు. అన్ని ఇన్కార్నేషన్స్, సో దే ఆర్ రోయింగ్ ద బోట్. కృష్ణ సేస్ డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అని చెప్పి. సో మీకు చిన్న బ్రేక్, ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ టెల్ వన్ మోర్ స్టోరీ. ఇస్ ఇట్ ఇంట్రెస్టింగ్ ఆర్ బోరింగ్? వెరీ ఇన్స్పైరింగ్ ప్రభుజీ. Yes, Prabhuji. అవును ప్రభుజీ, రియల్లీ గుడ్. వెరీ ఇన్స్పైరింగ్. ఇన్స్పైరింగ్ అంటే యాక్చువల్లీ కథలో ఈ కష్టాలు ఎండ్ అవ్వలేదు, ఇది ఎండ్ అయిపోతే గ్రేట్ అసలు. అందుకని మీకు ఒక మాట అయితే ఉందండి, రైజింగ్ ఫ్రమ్ యాషెస్ అని ఉంది. అంటే ఇప్పుడు ఒకసారి అవుతుంటే పెద్ద ఒక మంట ఏంటి, మొత్తం ఇల్లంతా దగ్ధం బూడిద అయిపోతుంది, అంత సర్వనాశనం అయిపోతుంది. కానీ అందులోంచి చిన్న మొలక ఒకటి వస్తుంది, ఆ మొలక వచ్చి ప్లాంట్ అవుతుంది, ఆ ప్లాంట్ మహావృక్షం అవుతుంది. అది ప్రభుపాద. సో మొత్తం అంతా ఏంటి, ఎందుకు అమెరికా వస్తే తగ్గిపోలేదు, మొత్తం అమెరికాలో అంతా దోచేస్తారు ప్రభుపాదకి. దోచడానికి ఏం లేదు, అవి కూడా కొట్టుకుపోయారు. టైప్రైట్ ఉంటుంది ప్రభుపాద దగ్గర, అది కూడా దోచేస్తారు. ఆ ట్రంక్ పెట్టి అది కూడా దోచేశారు. అండ్ హీ వాజ్ అబౌట్ టు బి కిల్డ్ బై డేవిడ్. అందుకని ప్రభుపాద కష్టం. కానీ అంటే కృష్ణుడు ఆ పెట్టిన పరీక్షలు, ఇందుకు అసలు కథ చెప్పడానికి ఇందుకు ఏంటంటే, ప్రభుపాద మరి ఆ వానప్రస్థ నుంచి సన్యాసి ఎలాగో ఒక్క కథ చెప్పాలి. ప్రభుపాద ఝాన్సీ వెళ్తారు. ఆ ఝాన్సీ వెళ్ళి, ఐ విల్ ఫినిష్ విత్ ది స్టోరీ అండ్ విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. ఐఎమ్ ఆల్సో ఇట్స్ వెరీ ఇన్స్పైరింగ్ ఫర్ మీ. ఝాన్సీ వెళ్తే ఝాన్సీలో ప్రచారం మొదలు పెడతారు. ప్రచారం మొదలు పెడితే
మెల్లిగా జనాలందరూ వస్తారు. అక్కడ ఝాన్సీ కాలేజ్‌లో ఆచార్య ప్రభాకర్ ప్రొఫెసర్, సంస్కృత ప్రొఫెసర్. ఆయన అట్రాక్ట్ అయ్యారు ప్రభుపాద్‌కి. హి యాక్సెప్టెడ్ ప్రభుపాద్ యాస్ గురు ఆల్సో. ప్రభుపాద్ ఒకే ఒక డిసైపుల్ ఇండియాలో అప్పట్లో ఆచార్య ప్రభాకర్. సో ఈ ఈ ఒక చిన్న బిల్డింగ్ పాపం వాళ్ళు డొనేట్ చేస్తారు. ఆ డొనేట్ చేస్తే లేడీ నార్త్ కోట్ అని చెప్పి ఆవిడ ఏం చేస్తుందంటే ఆ గవర్నర్ జనరల్ తాలూకు బ్రిటిష్ గవర్నర్ జనరల్ తాలూకు వైఫ్ ఆ బిల్డింగ్ నాకు లేడీస్ క్లబ్ కావాలి అంటది. ఇప్పుడు ప్రభుపాద్‌కి ఏమో కష్టపడి వచ్చింది. యూనో ఆవిడేమంటుంది నాకు లేడీస్ క్లబ్ కావాలంటుంది. కానీ ఆవిడ పవర్ ఆవిడ దగ్గర ఉంది. ఆ బిల్డింగ్ తీసుకుంటది. సో 3 ఏళ్ల ప్రీచింగ్ బిల్డింగ్ వస్తే మళ్ళీ జీరో. ఆవిడ బిల్డింగ్ తీసుకుంది. పోయింది. సో ప్రభుపాద్ ఏంటంటే ఝాన్సీ వెళ్తాం ప్రభుపాద్ ఒక ఆర్గనైజేషన్ లీగ్ ఆఫ్ డెవోటీస్ అని స్టార్ట్ చేస్తారు ఝాన్సీలో. స్టార్ట్ చేస్తే ఈ ఆచార్య ప్రభాకర్ ఇంట్లో ఒకసారి జన్మాష్టమి, శ్రీకృష్ణ జన్మాష్టమి. మీ అందరికీ తెలిసిన చాలా డెవోటీస్ తెలుసు ఆఫ్ కోర్స్. జన్మాష్టమి నాడు మేము పూర్తిగా ఫాస్టింగ్ చేస్తాం. చుక్క నీళ్ళు కూడా తాగం. ప్రభుపాద్ నెక్స్ట్ డే ప్రభుపాద్ బర్త్డే యాక్చువల్లీ అపియరెన్స్ డే. సో నందోత్సవం నాడు. సో కానీ జన్మాష్టమి 12 గంటల తర్వాత ఆరతి చేసి అప్పుడే తింటాం అనమాట. సో ప్రభుపాద్ పొద్దున్న ఫాస్టింగ్ చేశారు. చేస్తే రాత్రి అరౌండ్ 10 అయింది. 10 అయితే ఆచార్య ప్రభాకర్‌కి ఏదో బయటకు వెళ్ళాలి ఆయన. పని వచ్చింది. గురుగారు మీరు ఉండండి నేను వెళ్తాను అని ఈయన వెళ్ళాడు. వెళ్తే వెనక్కి వచ్చేసరికి 2 అయిపోయింది. 2 అయిపోయేసరికి లోపలికి వచ్చేసరికి ప్రభుపాద పూజా మందిర్లో ఉన్నారు. ప్రభుపాద్ డాన్స్ గెంతుతున్నారు అంతే. యూనో ఆ రూమ్ లో విపరీత స్పిరిచువల్ ఎనర్జీ. ఏముంది ఇప్పుడు 12:30కి ఆరతి అయితే మేము సాధారణ 12:30 1 గంటకి ఆపేస్తాం. 12:30కి ఆపేస్తాం. ప్రభుపాద ఏంది ఒంటరిగా ఉన్నారు. సో కీర్తన చేస్తున్నారు. కానీ ప్రభుపాద మెడలో కదంబ మాల ఉంటది. మీకు ఎవరికి నాకు తెలిసి ఆంధ్రాలో కదంబ ఫ్లవర్స్ గురించి తెలియదు. ఎందుకంటే కదంబ చెట్లు బృందావనం, మాయాపూర్ రెండిట్లోనే ఉంటాయి, ఎక్కడ ఉండవు కదంబ వృక్షాలు. దాని తాలూకు పువ్వులు కరెక్ట్ గా మీరు గోల్ఫ్ బాల్ ఉంటది కదా, లేదా ఆంధ్రాలో మనం ఆడతాం అదేంటి బ్యాడ్మింటన్ దానికంటే కొంచెం చిన్నది గోల్ఫ్ బాల్ సైజ్ లో గుండ్రంగా ఉంటుంది. దాని చుట్టూ అంతే ఉంటుంది. ఆ సైజులో ఉంటుంది. ఆ పువ్వు గుండ్రంగా ఉంటుంది. దాని చుట్టూ ఇలా ఆ బ్యాడ్మింటన్ బాల్ లాగా దాని పైన ఇలా వస్తాయి అన్నమాట. అలా ఉంటాయి ఆ పువ్వులు. కానీ ఈయన మెడలో ఒక్కొక్క పువ్వు మన టెన్నిస్ బాల్ సైజులో ఉంటాయి. అంత ప్రతి పువ్వు అంత సైజులో ఉంది. అరే అలాంటి పువ్వు నా జీవితంలో నేను చూడలేదు. ప్రభుపాద మెడలో ఉంటుంది అది. ప్రభుపాద డాన్స్ చేస్తున్నారు. అయిపోతుంది. ప్రభుపాద ఆపేస్తారు. అప్పుడు అడుగుతారు, గురువుగారు ఎక్కడొచ్చిందండి రాత్రి మీకు ఎలా వచ్చింది ఇంత పెద్ద? మీకు ఝాన్సీలో మీకు కదంబ ఫ్లవర్స్ అంటే 2 చోట్లే, మాయపూర్ బృందానికి ఎక్కడ ఉండదు. అవి టెన్నిస్ బాల్ సైజులో నేను ఎప్పటికొచ్చి చూడలేదు. ఎవరిచ్చారు? ప్రభుపాద మాట్లాడలేదు. ప్రభు ఎవరిచ్చారు నాకు అర్థం అవట్లేదు, చెప్పండి. ప్రభుపాద సెడ్ కృష్ణ కేమ్ అండ్ గేవ్ ఇట్. విన్నారా? ఎవరిచ్చారు? కృష్ణుడేసండి మెడలో ఒక హారం. సో ప్రభుపాద అంటే కృష్ణ కృపామూర్తి అంటారు అందుకని. సో మీరు ఎప్పుడైనా ప్రభుపాదలు ఇచ్చారంటే భగవంతుణ్ణి ఎలా చూడాలి? నేను ఎప్పుడు ఆ లెక్చర్ మాట్లాడండి. ఎందుకంటే ఈ చర్మ చక్షులతో మనం చూడలేము. ప్రభుపాద మెనీ టైమ్స్ ఆ కృష్ణ. అండ్ ఇంకా అసలు సంగతి చెప్తాను చూడండి. అంటే జస్ట్ టు మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండ్ విల్ కంటిన్యూ దిస్. ఐ విల్ ఫినిష్ ఇన్ 1 minute. ప్రభుపాద గురించి పాడుతుంటారు అమెరికాలో. మా జీబీసీ మదర్ మాల్తో నాకు చెప్పాను ఆవిడ 3 సార్లు 3 times ప్రభుపాద సెడ్ అట్లీస్ట్ 3 times. మదర్ యమున వాస్ సింగింగ్ హరికృష్ణ మంత్ర. సడన్లీ ప్రభుపాద మైక్ లో నారదముని భజయ వీణ రాధిక రమణ నామే అని మాట్లాడుతుంటారు. అండి యమున మాత ప్రభుపాద హ్యాపీనా? నో యూ కంటిన్యూ హరికృష్ణ, ఐ విల్ సింగ్. ఇప్పుడు 2 మైకుల్లో 2 పాటలు పాడకూడదు కదా, అదే కన్ఫ్యూజన్. ప్రభుపాద సెట్ మదర్ మాలతి నారదముని వచ్చారు ఇక్కడికి, సీట్ వేయండి.
నారదముని ఈజ్ హియర్ 3 times. ఎందుకు? ఒక దొంగ రత్నాకర్ని నారదముని వాల్మీకిని చేస్తే నారదముని చూడడం, వీళ్ళందరూ డ్రగ్ అడిక్ట్స్, తాగుబోతులు, తిరుగుబోతులు. వాళ్ళని ప్రభుపాద ఏం చేస్తున్నారు? మహాభక్తుల కింద మారుస్తున్నారని చెప్పి నారదమునికి ఆనందం వచ్చి షీ సెడ్ అట్లీస్ట్ 3 times నారదముని కేమ్. అండ్ ప్రభుపాద చైర్ ఏంటి అక్కడ, నారదముని హియర్. ఒకసారి కాలిఫోర్నియాలో ఒక పెద్ద సీటింగ్ అరేంజ్మెంట్, 500 మంది పట్టే హాల్ బుక్ చేస్తారు, అందరిని పిలుస్తారు. సాధారణంగా ఆ రోజుల్లో ప్రభుపాద బిగ్ క్రౌడ్ పుల్లర్. కానీ ఆ రోజుల్లో 15 మంది కంటే ఎక్కువ మంది లేరు. 15 మంది కంటే ఎక్కువ మంది లేకపోతే వాళ్ళకి అమెరికన్స్ చాలా బాగా అనిపించింది, ఈ డిసేబుల్స్ కి. కానీ ప్రభుపాద లెక్చర్ మాత్రం ఏదో పవర్ఫుల్ గా, ఏంటి ప్రభుపాద అంత పవర్ఫుల్ లెక్చర్ ఇచ్చారు. ప్రభుపాద సారీ ప్రభుపాద 15 మంది కంటే ఎక్కువ మంది లేరంటే పిలిచి ఉందని ట్రై చేస్తాం, రాలేదంటే ప్రొఫెసర్ వాట్ ఆర్ టాకింగ్, ఆల్ ఈస్ ఫుల్. Narada Muni is there, Lord Shiva is there, Brahma is there, so many devatas are there, it's all is full. They said, oh, that's why there is so much spiritual energy. ఇలాంటి కథలు మీకు ఎన్ని కావాలంటే నేను చెప్తానండి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, హరే ప్రభుపాదం తక్కువ అంచనా వేయద్దు, హరే కృష్ణ మనం తక్కువ అంచనా. యూ కెన్ గో బ్యాక్ టు గాడ్ ఇట్ ఆల్సో. ఏ రోజైతే నాకు ఇది అర్థమైందో నేను గట్టిగా పట్టుకున్నాను. నా వయసు అయిపోతున్నది, యూనో. సో మీరు తీసుకున్నారు, మీ అదృష్టం. తీసుకోలేదు, యూనో, మీరు తీసుకున్నా తీసుకోకపోయినా బర్త్, ఓల్డ్ ఏజ్, డిసిజన్, డెత్ వస్తుంది. ఈ మధ్యలో మీరు 1 million సంపాదిస్తారు, 2 million సంపాదిస్తారు, దట్ ఈస్ యువర్ కర్మ, ఐ డోంట్ నో. తీసుకున్నారు, ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, ఇఫ్ యూ డెవలప్ ఫెయిత్, యూ విల్ గెట్ అన్లిమిటెడ్ మెర్సీ ఆఫ్ ప్రభుపాద్, రైట్? బట్ నేను ఎందుకు చెప్తున్నాను ఇది? నా టైము కరెక్ట్గా 2 నిమిషాలు, ఐ హ్యావ్ 1 more క్లాస్. నా టైం కృష్ణుడి సేవలో నడిచిపోతుంది, ప్రభుపాద సేవలో నడిచిపోతుంది. దట్స్ వాట్ ఐ వాంట్. లాస్ట్ వెన్స్డే ప్రభుపాద డిసప్పేరెన్స్ డే బృందావనంలో, విల్ డిస్కస్ నెక్స్ట్ వీక్, యూనో. సో ఎందుకంటే మనం ఆ గురువుకి, ఫౌండర్ ఆచార్య, యూనో, వాల్యూ ఇవ్వాలి. ఇప్పటికే అర్థం ఏంటది మీకు, ఇదేమి కొబ్బరికాయ కొట్టి 10 రూపాయలు ఇవ్వండి, లేదంటే అది ఇవ్వండి, నో, లేదంటే ఆ డొనేషన్. మనం ఏం చేస్తున్నాం? భగవద్గీత నేర్చుకుంటున్నాం, భక్తిని నేర్చుకుంటున్నాం, భక్తి యోగాన్ని నేర్చుకుంటున్నాం. ఎలాంటి భక్తి యోగం? వైదిక భక్తి కాదు, రాగానుగ భక్తి, ప్రేమ భక్తి, లీడింగ్ టు ప్రేమ. నాకు తెలిసి మీరు ఇలాంటి పదాలు వినే ఉండరు. ప్రేమ భక్తి నేర్చుకుంటున్నాం. అలా ఏం చెప్పి మిమ్మల్ని ఏమైనా టెంపుల్లో వచ్చి ఫుల్ టైం చేయను ఉంటున్నామా? స్థానే సిద్ధ అశ్వతి కదా తనువాన్ మనోబిర్, ఎక్కడైతే ఉన్నారో అక్కడే ఉండండి. భార్య పిల్లలు పెళ్ళైందా బాగా చూడండి, వాళ్ళని కూడా భక్తిలో తీసుకురండి. మీకు తప్పకుండా ప్రభుపాద కృప, కృష్ణ కృప, చైతన్య మహాప్రభు కృప లభిస్తుంది. అండ్ ఈ లైఫ్ వేస్ట్ అయింది, మళ్ళీ నెక్స్ట్ లైఫ్ మనిషి జన్మ వస్తుందో రాదో తెలియదు. అందుకని ఎంత చేసుకుంటే అంత. రెండోది ఏంటి, నా బేస్ ఏంటి? భాగవతం, భగవద్గీత. భాగవతం ఆంధ్రలో అందరికీ తెలుసు. కాదు, ప్రాబ్లం ఏంటంటే ఆంధ్రలో భాగవతం అంటే ఓన్లీ ప్రహ్లాద చరిత్ర అనుకుంటారు. కాదు, 12 స్కందాలు ఉంటాయి. ఇందుకే ఒక మాట చెప్పాలి, ప్రభుపాద సాయంత్రం 7:20కి పరమపదించారు. కానీ అది మీరు ఎప్పుడు ఇంటర్నెట్కి వెళ్ళి అంటే కొన్ని బోగస్ వీడియోలు డ్యూరేషన్. ప్రభుపాద లాస్ట్ మినిట్ మాటలంటే బోత్ మూవింగ్ అండ్ నాన్ మూవింగ్ ఇస్ కృష్ణ, హరే కృష్ణ. అంటే నెక్స్ట్ 7th chapter మనకు వచ్చినట్టు చూస్తాం. వాట్ ఇస్ ద గోల్ ఆఫ్ లైఫ్? థింకింగ్ కృష్ణ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్. ప్రభుపాద డిడ్ ఇట్. ప్రభుపాద చివరి వరకు ట్రాన్స్లేట్ చేస్తూనే ఉన్నారు భాగవతం. చివరి క్షణాల వరకు భాగవతం ట్రాన్స్లేట్ చేస్తూనే ఉన్నారు. అర్థమవుతుందా? అందుకని 12 ఏళ్ళలో 108 టెంపుల్స్ కట్టించారు ప్రపంచం అంతా తిరిగి. ఎంత డబ్బులు 4 రూపాయలు వ్యక్తి. సో హౌ హీ డిడ్ ఇట్ విల్ సీ నెక్స్ట్ వీక్. అందుకని ప్రభుపాద లీలామృత ఇస్ వెరీ ఇన్స్పైరింగ్. రాముడు కృష్ణుడు తెలియని వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ జీవితాలు మార్చారు. ఆయన పట్టుకెళ్ళారు. సో ప్రసాదం ఇచ్చారు, భక్తి మార్గం ఇచ్చారు. రథయాత్రలో, న్యూయార్క్ లో రథయాత్ర, నేను ఫస్ట్ టైం అమెరికా వచ్చినప్పుడు నా మతిపోయింది 5th Avenue రథయాత్ర చూసి. వా! సో ఒక వ్యక్తి లేజీగా లేకపోతే, స్పిరిచువల్ గా లేకపోతే ఎంత చేయగలడు అన్న దానికి ప్రభుపాద తార్కాణం. యాక్చువల్ గా
గొప్ప ఎగ్జాంపుల్. విల్ డిస్కస్ మోర్, విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. సో ప్రభుపాద్ ఇంకా అమెరికా రాలేదు అంటే అసలు నేను చెప్పలేదు. బోట్ ఎక్కారు, 2 హార్ట్ అటాక్లు వచ్చాయి. విల్ కంటిన్యూ నెక్స్ట్ వీక్. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే కృష్ణ. థ్యాంక్ హరే యూ కృష్ణ దండవత్నం. రెండవ తరగతి. ప్రభుజీ. కొంచెము ఈ ప్రభుపాద్ గారి బుక్ ఏమన్నా ఉందా, అంటే పీడిఎఫ్ ఏమన్నా? ప్రభుపాద లీలామృతం అని చెప్పి ఆన్లైన్ లో దొరుకుతుంది. ప్రభుజీ వేదాబేస్.com అని చెప్పి వేదాబేస్.com లో ప్రభుపాద లీలామృతం ఉంది బ్రో. ఫ్రీ చదవచ్చు, ఇంటర్నెట్ లో పీడిఎఫ్ అంటే ఇప్పుడు ఈ చరిత్ర అంతా ఉంటుంది, అట్లా ఉంటుంది. ఓకే ఓకే. మీరు వేదాబేస్.com లో భగవద్గీత, భాగవతం అన్ని పుస్తకాలు ఫ్రీ ఓకే ఓకే అని చెప్పి అందులో ఉంటాయి అన్నమాట. అన్ని చదవచ్చు. నేను ప్రభుపాద లీలా ఓకే చదువుతాను ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, చాలా బాగుంది ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. శాంతి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. దండవత్నం.